యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హాయ్ అండి, ఈనాడు దిల్సు విత్ మీ అంజలిలో నా స్పెషల్ గెస్ట్లు. యాక్చువల్లీ నేను చాలా పాయింట్స్ రాసుకున్నాను అనమాట. రాత్రి ఆల్మోస్ట్ 11:30-12 అయిపోయింది. ఇంతగా ప్రిపేర్ అయిన ఇంటర్వ్యూస్ చాలా తక్కువ. నేను జనరల్గా మేజర్గా కొన్ని పాయింట్స్ ఉంటాయి, పాయింట్స్ నోట్ చేసుకుంటాం. కానీ వీళ్ళిద్దరి గురించి తెలుసుకోవాలి అని, చాలా మంచి కాన్వర్జేషన్ చేయాలి అని ఎన్ని నెలల నుంచి అడుగుతున్నానో. వాళ్ళిద్దరిని ఒకళ్ళు కుదిరితే ఒకళ్ళు కుదరట్లేదు. బట్ ఫైనల్గా నిన్న నేను కన్విన్స్ చేసి వాళ్ళిద్దరి అనుమతి తీసుకుని వాళ్ళిద్దరిని తీసుకొచ్చాను. రెడ్ ఎఫ్ఎం మీరు వింటూ ఉంటే కనుక, కార్లో వెళ్ళేవాళ్ళు, ఇంట్లో ఉన్నవాళ్ళు, ఎవరైనా సరే రెడ్ ఎఫ్ఎం మీరు వింటూ ఉంటే వాళ్ళిద్దరూ చేసే షో ఎక్కడైనా సరే వాళ్ళిద్దరు జోడీ ఉందంటే అది సక్సెస్ అనేది గ్యారంటీగా ఉంటుంది. మన అందరికీ నచ్చుతుంది కూడా. ఐ థింక్ మీకు అర్థమయ్యే ఉంటుంది. Raj and Surya is with me right now. Hi Andy, both of you. Hi ma'am. Thank you so much for your coming, really. Thank you. Thank you so much. మీరు ఇంత ఇంట్రొడక్షన్ ఇచ్చిన తర్వాత నాకు ఒకటి గుర్తొచ్చింది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మాట్లాడుతుంటారు. ఒక పాట స్థాయి తాలూకుని అర్థం చేసుకుని రాయటం కాదు, అర్థం చేసుకునేలా కూడా రాయాలని మీరు చెప్పింది అలాగే ఉంది. ఓకే, మా గురించి తెలిసి చేయక్కర్లొద్దు, తెలుసుకునేలా చేయొచ్చు అని. అంటే ఫస్ట్ టైం అంత పెద్ద పుస్తకం మా గురించి నాకు మధ్యలో డౌట్ వచ్చింది, మా గురించి మాట్లాడుతున్నారా, పొరపాటున మనం వేరే చోటుకు వచ్చాము అనుకున్నాం కదన్నా. నన్ను అడుచుకుంటున్నారు మీ ఇద్దరు కలిసి. నిజంగా మీ ఇద్దరు షోకి నేను వెరీ బిగ్ ఫ్యాన్ అబ్బా, నిజంగా. అసలు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నిజం చెప్తున్నాను, చాలాసార్లు ఎంతో డిప్రెస్డ్గా ఉన్న టైంలో మీ షో వినడం కోసమే, అసలు యూట్యూబ్లో పెడుతున్నారని నాకు తెలీదు, రేడియోలో మిస్ అయిపోయింది. ఎడ్జ్లో పెట్టాను నేను ఒక రోజున, చాలా అయిపోయింది. ఇంక లాస్ట్లో యాడ్ కూడా వచ్చింది. అరే ఇది వినాలంటే ఎలాగా అని అరే కొడితే యూట్యూబ్లో ఉంది వీడియో. సో చూసి బా, ఎప్పుడెప్పుడు నేను మెంటల్గా డిస్టర్బ్డ్గా ఉంటాను, లేదంటే ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటాను, టక్కన పెట్టుకుని చచ్చెలా నవ్వుకుంటాను. దట్స్ మై రియలీ స్ట్రెస్ బస్టర్ అనమాట మీ ప్రోగ్రామ్. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందులో ఒకటి మీరు పాలు అనే ఒక ప్రోగ్రామ్ ఉంది, మీ ఇద్దరు చేసింది. అసలు మీరైతే ట్రైన్లో మా అబ్బాయి అని ఒక లేడీ వాయిస్లో నిజంగా గ్రేట్ ఆర్టిస్టులు అండి మీ ఇద్దరు. రియలీ సో ప్రౌడ్ ఆఫ్ యూ, సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఒక్క మాటలో నేను చెప్పలేను. అసలు నిజంగా నాకు అనిపిస్తుంది ఏంటంటే, రేడియోలో కనపడకుండా మీ వాయిస్ మాత్రమే వినపడే రోజుల దగ్గర నుంచి ఈరోజు మీ వీడియోలు పెట్టే స్టేజ్ వరకు కూడా ఎంత కష్టపడాలి కదా. చాలా మంది అనుకుంటారు వచ్చేసి మాట్లాడడం కదా అనుకుంటారు. బయట కొంతమంది అంటే కొన్నిసార్లు ఇబ్బందిగా కూడా అనిపిస్తుంది. అంటే రేడియోలో పనిచేసే వాళ్ళే కొంతమంది ఇట్లా చెప్తుంటారు, ఏముంది ఏముండదు, చాలా ప్రిపేర్ అవుతాం. కానీ జనరల్గా అంటే బయట వినే వాళ్ళకి కానీ ఎవరు చాలా మందికి ఏంటంటే, ఓకే వీళ్ళు మాట్లాడితే డబ్బులు వచ్చేస్తాను వాళ్ళు అనుకుంటారు. ఆ మాట్లాడడం వెనకాల మేము ఎంతలా ప్రిపేర్ అవ్వాలి, ఎంతలా రీసెర్చ్ చేయాలి. అండ్ అంటే వేసిన బాణం వదిలిన మాట తోట తిరిగి రావు అంటారు కదా. సో సేమ్ పాలసీ రేడియోలో వర్కౌట్ అవుతుంది. సో చాలా కేర్ఫుల్గా, చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి అప్పుడు వెళ్తాం. వెళ్ళినప్పుడు కూడా రకరకాల డౌట్లు వస్తుంటాయి. ఓకే దీనికి ఎలా రియాక్ట్ అవుతారు, ఆర్ఎల్స్ ఇదేమన్నా కొంచెం వేరే మీనింగ్ వచ్చేలా ఉందా. సో చాలా కేర్ తీసుకుని షో చేస్తుంటాం. రేపటి మార్నింగ్ షోకి నాకు ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది మ్యామ్. ఓకే, చాలామందికి అంటే వచ్చేస్తారు మాట్లాడేస్తారు అనుకుంటారు. సో రేపు టాపిక్ ఏంటి, అది ఏ యాంగిల్లో తీసుకోవాలి, గెస్ట్ని ఎవరిని తీసుకోవాలి, దానికి రిలవెంట్ ఎక్స్పర్ట్ని ఎవరిని తీసుకోవాలి, వాళ్ళ ఫాలో అప్, మీకు ఐడియా ఉంటుంది. సో అంత గ్రౌండ్ వర్క్ ఉంటుంది. ఒక ప్రొడ్యూసర్ ఉంటారు షోకి, ఫోన్లు చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ బయట తీసుకోవడం, ఇదంతా ఉంటుంది. కానీ స్టార్టింగ్కి ఇప్పటికీ చాలా మార్పు వచ్చేసింది కదండి మీ జాబ్లో కూడా. ఇంతకుముందు ఓన్లీ మీరు కోచ్ని మీ వర్క్ అక్కడ చేసుకోవాల్సి వచ్చేది, ఇప్పుడు బయటికి కూడా వెళ్ళాల్సి వస్తుందేమో కదా. ఐ థింక్ సో. ఫస్ట్ నుంచి ఉంది మ్యామ్, బయటికి వెళ్ళడం స్టార్టింగ్ నుంచి. ఎందుకంటే మాకు క్లయింట్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, క్లయింట్స్వి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పటికే అలాగే ఉంటుంది మ్యామ్. కాకపోతే ఇప్పుడు ఈ మధ్య కొంచెం డిజిటల్ స్ట్రాంగ్ అయింది కాబట్టి కొంచెం ఆ వీడియోస్ అని అవని ఇవని, కోవిడ్ పుణ్యం అని వర్చువాలిటీ ఎక్కువైంది. అవును, బయటకు వెళ్ళేది కొంచెం తగ్గింది. నిజం నిజం. కానీ మీకు కూడా ట్రైనింగ్ ఉంటుంది కదా యాక్చువల్లీ, కొంచెం దాని గురించి ఏమైనా చెప్తారా ప్లీజ్? టెక్నికల్ ట్రైనింగ్ ఉంటుంది, కన్సోల్ ట్రైనింగ్ ఉంటుంది, అండ్ మాడ్యులేషన్ ట్రైనింగ్ ఉంటుంది.
కన్సోల్ అంటే కంప్లీట్ రేడియో, అంటే మనం ఎలా హ్యాండిల్ చేస్తాం, సో మనం మాట్లాడేటప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా వేసుకోవాలి, సో ఏ లెవెల్లో ఉన్నప్పుడు మనం సౌండ్ ఎఫెక్ట్ వేసుకోవాలి, సో ఇవన్నీ ట్రైనింగ్ కూడా. అండ్ కొన్నిసార్లు మనం బ్లాంక్ అయిపోతూ ఉంటాం కదండి, సో సడన్గా ఆగిపోతే కనుక అంటే మనం మాట్లాడడం ఆగిపోయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ ఆగిపోతే ఐ సిడీ ప్లే అయిపోతుంది. అది దానికి మళ్ళీ షోకాజ్ నోటీస్ లెవెల్లో ఉంటాయి మాకు అవన్నీ ఎక్స్ప్లెనేషన్స్. ఆగిందంటే పరిగెట్టుకుంటూ వచ్చేస్తారు మా వాళ్ళు, ప్యాక్ అవుతుంటారు మాకు. ఓకే, ఒకసారికి ప్యానిక్ అయిపోతాం, మళ్ళీ కొంచెం సెటరేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే. కానీ మీది జోష్ టాక్ చూసినప్పుడు నా ఫ్లాష్ బ్యాక్ చాలా గుర్తొచ్చిందండి. ఓకే. ఎందుకంటే ఒక 25 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లో అమ్మాయి, కాళ్ళకి హవాయి చెప్పులు, హిందీ రాదు, ఇంగ్లీష్ అప్పుడప్పుడే 10th క్లాస్ చదువుకుని ఇంటర్మీడియట్లోకి ఎంటర్ అయిన భాష, అటు సైడ్ ఈస్ట్ వెస్ట్ సైడ్ ఉండే భాష కొంచెం స్లాంగ్ ఉంటుంది కదా. ఇంగ్లీష్ అన్న వచ్చు నాకు, అది కూడా ప్యూర్ ఈస్ట్ గోదావరి స్లాంగ్ వేసుకుని వచ్చా ఇక్కడికి. ఆఫీస్ దగ్గరికి వచ్చి అండ్ నేచర్ గారు ఎక్కడ ఉంటారండి, రమ్మన్నారండి, మెయిల్ కూడా పెట్టారండి అంటే వచ్చి వాళ్ళేమనుకున్నారు, ఎవరినో నేను కలవడానికి వచ్చానేమో వాళ్ళు అనుకున్నారు. తర్వాత సూర్యనారాయణ అంటే నాది ఒరిజినల్ నేమ్ వీర వెంకట సూర్యనారాయణ. ఓకే. ఎవరండి మీరంటే వీర వెంకట సూర్యనారాయణ రమ్మన్న ఫోన్ చేశారండి నిన్న ఈ టైప్లో. ఓకే అంటే స్టార్టింగ్ అసలు వీళ్ళు ఏం చూసి సెలెక్ట్ చేసి హైదరాబాద్కి తీసుకొచ్చారు అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది అందరికీ కూడా, బికాస్ నాది కంప్లీట్లీ విలేజ్ స్లాంగ్ అండ్ సిటీకి లుక్ వైజ్ కానీ యాటిట్యూడ్ వైజ్ కానీ మాట తీరు వైజ్ కానీ ఎక్కడా కూడా అసలు సంబంధం లేని క్యారెక్టర్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను నేను గ్రూమ్ చేసుకున్నాను. చేయాలి. నాకు అదే గుర్తొచ్చింది సార్. నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు నుంచి దగ్గరగా నుంచి మాట్లాడితే అయ్యో బాబోయ్ వీళ్ళు దగ్గర మాడేస్తుంటారా వీళ్ళు అనుకున్న సందర్భాలు నిజంగా. ఈవెన్ ఆటోలో కూడా పక్కన కూర్చారు కదా, చాలా సఫికేషన్ ఉంటుంది, ఇబ్బంది. ఊళ్ళల్లో పక్కన కూడా కూర్చారు, సోషల్ డిస్టెన్సింగ్ ఉంటుంది, చాలా చాలా ఉంటుంది. అసలు ఎంత ఆశ్చర్యంగా చూసేవాళ్ళం ఇక్కడికి వచ్చిన తర్వాత. మొత్తానికి చిన్న గారిని ఈ రోజు ఇలాగ ఇన్వైట్ చేయడం. అయ్యా బాబోయ్, ఎవరు చెప్పారు మేడం మీకు డీటెయిల్స్? నాకు మీకు సంబంధించి బోల్డ్ అని డీటెయిల్స్ ఉన్నాయి, బోల్డ్ అని. వెనకాల పుస్తకం మీరు అలా అమ్మాయి నేను సేఫ్ అనుకున్నారేమో, మీ గురించి కూడా బోల్డ్ అని జస్ట్ శాంపులే, లోపల ఉంది ఇంకా. అవునా, ఎక్కడి నుంచి లాక్కొచ్చారు? అవును, మీ ఇద్దరిలో ఒక యూనిక్ పాయింట్ ఉందండి, కామన్ పాయింట్ ఒకటి ఉంది, నాట్ యూనిక్ కామన్ పాయింట్ ఉంది. ఈ చెవికి ఇద్దరు ఒకే సైడ్ ఏంటి అంటే బేసిక్ గా అబ్బాయిలు ఎవరైనా మాక్సిమం లెఫ్ట్ ఇయర్ కే వేసుకుంటారు, బాయ్స్ అందరికి లెఫ్ట్ ఉంటాయి, కొంతమంది రెండు ఉంటాయి, రైట్ ఉన్న వాళ్ళకి కొంచెం వేరేలా ట్రీట్ చేస్తారు. రెండు అంటే వాళ్ళ సాంప్రదాయం ప్రకారం రెండు కుట్టించుకునే వాళ్ళు ఉంటారు. మీరు ఇద్దరు ఫ్యాషన్ కోసం వేసుకున్నారా? అంతే అండి. అంతేనా? అంటే ఇది ఉంటే ఓకే ఇక్కడ హైదరాబాద్ అనుకుంటారు. నేనైతే నేను ఇందాక చూసాను మీదేని పిల్లకుంది మీకు వెనకదలా. అవునా, అది ఇప్పితే చాలా పెద్దది ఉంటుంది. ఏమండి ఏదైనా విశేషమా? ఏం లేదు, బాగా పెంచుతుంది అంతే. నిజమా? జడ వేసుకుందామని తీరేసినండి, ఒక మంచి స్టైల్ అది. చూస్తారా? నిజమేనా? చాలా ఇంకా కొంచెం పొడవయ్యాక వేస్తే బాగుంటుంది. అండ్ ఇక్కడ దాకా వస్తుంది. కటింగ్ చేయించుకున్నప్పుడు నాకు కాస్త పార్ట్ వదిలేసి మొత్తం అంతా కటింగ్ చేస్తారా? ఇది దీనికి సపరేట్ చేసి వాళ్ళు నార్మల్గా హెయిర్ కట్ చేస్తారు. ఓహో, మీ ఇంట్లో ఏమనలేదు అదొకటి అలా పెంచుతా ఉంటే? ప్రస్తుతానికి ఏమనలేదు. ప్రస్తుతానికి రేపు జడేస్తే అంటారేమో చూడండి కొంపు తీసి. మార్షల్ ఆర్ట్స్ స్టైల్ మేడం అది, కుంఫు. ఇప్పుడు ఇంతకీ మీ శాలరీ ఎవరికి ఇవ్వట్లే కదా? ఇంటికాడికే ఖర్చు అవుతుంటుంది మేడం. ఇప్పుడు అంత అమాయకంగా అయితే ఖచ్చితంగా లేరు ఇప్పుడు అనుకుంటున్నాను నేను. జాగ్రత్తగా దాచుకుంటున్నాను, కావాలంటే బయట నుంచి తెచ్చుకుంటాయి. ఏదో కొంచెం డేంజర్ గానే ఉంది. అదే నాకు చిన్నగానే అర్థమైపోయింది, టీజర్కి బలంగా ఉంది. ఏమండి మీరేంటి ఇద్దరు బ్రదర్స్, మీ అన్నయ్య అంటే మీకు చాలా ఇష్టం అట, చేతి మీద పచ్చబట్టు కూడా పొడిపించుకున్నారట, ఏంటి మీ ఇద్దరి మధ్య అంత ఇదేంటి అసలు? ఇష్టం మ్యామ్, బేసిక్గా మా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం. మీరు సింపుల్గా కట్ చేయొద్దు, అస్సలు కట్ చేయొద్దు, డీటెయిల్గా చెప్పాలి నాకు మీరు. ఆయనకి చాలా మంది ఫ్యాన్స్ ఎక్కువ మ్యామ్, అంటే ఆయన కార్పొరేటరు పొలిటికల్ నెల్లూరులో, సో ఆయనకి చాలా మంది ఫ్యాన్స్ ఎక్కువ, అలాగే నేను కూడా ఒక ఫ్యాన్ని. ఓకే. సో ఆయనకి నేను తమ్ముడుగా పుట్టడం అనేది నేను చాలా లక్కీగా ఫీల్ అవుతుంటా. మిమ్మల్ని చాలా పెద్ద సెలబ్రిటీగా చూడాలని, ఒక రేంజ్లో చూడాలని ఆయన కోరికట. అవును, వెరీ సూన్ నెరవేరబోతుంది అది. అవునా? మాకేమన్నా కొంచెం ఒక పేపర్ లీక్ చేస్తారా? ఏం లేదు, మేము ఆర్టిస్ట్ అవుదామని కొంచెం సీరియస్గా ట్రయల్స్లో ఉన్నాను. ఒక 2-3 ఓకే అయినాయి.
ఇంకా చెయ్యాలి, ఇంకా కంటిన్యూగా మూవీస్ చేద్దామని ప్లాన్. ఓకే. మీరు కూడా ఏమైనా అవకాశం ఇప్పిస్తే. అయ్యో Madam, ఎంత please, మాట. నాకు కూడా. అయ్యో తప్పకుండా. నిన్న మీ ఇద్దరిని చూసినప్పుడే నేను అనుకున్నాను నిజంగా. మంచి ఆర్టిస్టులు వీళ్ళు, No వితౌట్ doubt. కెమెరా యాక్ట్ చేస్తారు. నేను ఆ పాయింట్ అనుకోలేదు. బట్ ద థింగ్ ఈజ్ వీళ్ళిద్దరు బాగున్నారు. సో మంచి ఆపర్చునిటీ దొరికితే మాత్రం చంపేస్తారని ఫిక్స్ అయ్యా నిజంగా. సో డెఫినెట్లీ నా వైపు నుంచి ఉన్న తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా నేను రిఫర్ చేస్తాను. నో Thank you, డౌట్ ma'am. అబౌట్ ఇట్. Thank you. ఐఎమ్ రియల్లీ సీరియస్. ఆ ఊహ ఎంత బాగుందో కదా. ఐఎమ్ రియల్లీ సీరియస్. ఓ కాదు నిజంగానే చెప్తున్నాను. ఓ అంటున్నారు చూడండి. మీరు అంటే అన్నారు కానీ ఊహ ఎంత బాగుందో అనుభవించుకుంటుంది. కానీ మీరు మీ ఊళ్ళో ఒక పెద్ద ఉప్పెన వచ్చి మీ Yeah. మొత్తం మీ సామాన్ సరంజామా ఫ్యామిలీ అంతా వేరే చోటికి మైగ్రేట్ అయినప్పుడు, మీ బ్రదర్కి ఒంట్లో బాగోక అతనికి అన్ఫార్చునేట్గా అతన్ని నష్టపోయినప్పుడు, ఇప్పుడు ఒకసారి తలుచుకున్నా లేదా అప్పుడు మీ పరిస్థితి మెంటల్ సిచ్యువేషన్ ఏంటి? అసలు మీ మీద మీకే కోపం వచ్చిందా? అప్పుడు కోపం కాదు కానీ మేడం, అంటే నాకేం తెలియలా అసలు ఏం జరుగుతుంది, ఏం తెలియలా. అంటే నన్ను అంటే మా తమ్ముడు చనిపోయినప్పుడు మా తమ్ముడు దగ్గరికి కూడా వెళ్ళనివ్వలేదు. అంటే రత్నవదలను వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే, ఇక చనిపోయిన తర్వాత అంటే మార్నింగ్ 7కి ఎప్పుడో చనిపోతే నన్ను 10 o'clockకి తీసుకెళ్ళాడు. ఓకే. బట్ అసలు నాకేం అర్థం కాలేదు, బికాజ్ మా తమ్ముడితో చాలా అటాచ్డ్ ఉండేటాను. అండ్ ఈవెన్ ఈ రోజు నేనేం రియలైజ్ అవుతున్నానంటే, ఈవెన్ కేస్ మా తమ్ముడు ఉండుంటే మా తమ్ముడిని మా ఫ్యామిలీ దగ్గర పెట్టి ఈవెన్ నా లైఫ్ నేను రిస్క్ చేసి ఐదర్ సక్సెస్ ఆ ఫెయిల్యూర్ ఏదో ఒకటి నేర్చుకుని అండ్ నా ఫ్యామిలీకి ఫుల్ లెంగ్త్ సపోర్ట్ ఉండడానికి ట్రై చేసేటోని. ఇప్పుడు ఏంటంటే ఒక పక్కన నా డ్రీమ్స్, నా ఎయిమ్స్, ఇంకొక పక్కన నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ. సో కొంచెం బ్యాలెన్స్ చేసుకోవడానికి టఫ్ అవుతుంది. బట్ తమ్ముడు ఉంటే బాగుండేదేమో, బికాజ్ వాడిని నాకంటే బెటర్ పొజిషన్లో నేను బాగా చదివించి ఇంకా చూసుకునేటోనేమో. అండ్ నా ఫ్యామిలీకి ఒక ఫిజికల్ సపోర్ట్ అంటూ ఉండేది. ఇప్పుడు నేను జస్ట్ ఫోన్లో అమ్మ తిన్నారా, ఏం చేస్తున్నారు, ఆర్ఎల్స్ సీసీ కెమెరాల్లో చూసుకుని ఓకే నాన్న ఎక్కడున్నాడు, అమ్మ ఎక్కడున్నారు, ఓకే ఏం చేస్తున్నారు, ఇది మానిటర్ చేసుకోవడం అవుతుంది. అండ్ అంటే వాళ్ళ దగ్గర ఒక మనిషి కంప్లీట్గా ఉండేవాడు. అండ్ ఇప్పుడు ఏంటంటే నేను 5 monthsకి 6 monthsకి వెళ్ళి చూడటం, వాళ్ళేమో ఇక్కడికి రారు. ఇక్కడ మీ పేరెంట్సే కాదండి, జనరల్గా విలేజెస్లో మనకి ఆ వాళ్ళకున్న అలవాట్లు, ఆ కల్విడితనం, ఆ జనాలతో అలవాటు అయిపోయాక ఇక్కడికి వస్తే మనకు పలకరించే దిక్కు ఉండదు. వాళ్ళకి టైం పాస్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరు వాళ్ళకి కనిపించరు. వాళ్ళతో మింగిల్ అయ్యేవాళ్ళు, వాళ్ళని అర్థం చేసుకునే ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళే కాదండి, ఇది ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా ఉంది. మాక్సిమం 50 to 70% ఫ్యామిలీస్లో. అంటే రీసెంట్గా మా అమ్మకి ఆపరేషన్ అయితే ఒక 1 month ఇక్కడే ఉన్నాయి. సో 1 monthలో కూడా అసలు మా నాన్న గడప దాటి బయటకు వెళ్ళలేదు, మా అమ్మ గడప దాటి బయట, ఈవెన్ పక్కింటోళ్ళతో కూడా మాట్లాడలేదు. ఇంట్లో ఆ యూట్యూబ్, ఆ సినిమాలు చూడటం, మళ్ళీ నేను వచ్చిన తర్వాత మళ్ళీ నాతో మాట్లాడి 2 hours స్పెండ్ చేసి వాళ్ళు పడుకోవడం. మళ్ళీ అంటే వాళ్ళు వచ్చినా రాకపోయినా మన డైలీ లైఫ్ అయితే మార్నింగ్ 9కి ఆఫీస్కి రావాలి, మళ్ళీ ఈవినింగ్ 8కి ఎప్పుడు ఇంటికి వెళ్తాం. ఓకే. సో మళ్ళీ ఇక్కడ కూడా అదో టెన్షన్, వాళ్ళ ఇంటికాడ ఎవరైనా ఉన్నారో లేదు, ఇంటికాడ వాళ్ళు ఎలా ఉన్నారో, వాళ్ళకి ఏదైనా అవసరం ఎవరైనా ఉంటే బాగుండేది. యాక్చువల్లీ ఫుల్ఫ్లెడ్జ్డ్గా మీరిద్దరిది ఇండివిజువల్గా తీసుకుందాం అనుకున్నాను. కానీ మీరు నమ్మరు, మీ ఇద్దరి ఇంటర్వ్యూ మీద ఒక పెద్ద డెబిటే నడిచింది. అమ్మ బాబాయ్ అందరూ ఏంటంటే ఇద్దరిని కూర్చోబెట్టండి, 90% మంది ఓటు దానికే వేశారు. ఇద్దరిని కూర్చోబెడితే సరదా బాగుంటుంది, వాళ్ళిద్దరూ కలిసి ఏ షో చేసినా సక్సెస్ అవుతుంది, అంటే వాళ్ళిద్దరి మధ్య అంత సింక్ ఉంటుంది. యాక్చువల్లీ ఇద్దరిని కలిసి కూర్చోబెట్టి చేయండి, కావాలంటే మీరు తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి ఇండివిజువల్గా మళ్ళీ చేసుకోండి అని. సో కాదు సార్, మీకెందుకు ఎడ్యుకేషన్ అంటే ఇష్టం లేదా, ఎడ్యుకేషన్ అంటే కోపమా, ఏం చదువుకున్నారు అంటే చచ్చంత కోపం వస్తుంటే మీకు ఎందుకు? అంటే నాకు ఇంటర్ నేను యాక్చువల్లీ డిస్కంటిన్యూడ్. ఓకే. బైపీసీ అనేవాళ్ళు కొంచెం ఫోర్స్గా జాయిన్ చేశారు. ఓకే. సెకండ్ ఇయర్ వరకు వాళ్ళ కోసం చదివాను. సెకండ్ ఇయర్లో నాకు ప్రాక్టికల్ స్టార్ట్ అయ్యాయి. ఆ కప్పలు కట్ చేయడాలు అవి, ఆ కప్పను కట్ చేసిన నేను 1 week అన్నం తినలేదు, వెళ్ళలేదు కాలేజ్ కూడా. ఇంకా అలా 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 డ్రాప్ అవుట్. తర్వాత ఓపెన్ యూనివర్సిటీ కడుతూనే ఉన్నా, చదువుతూనే ఉన్నా. ఇప్పటికి రన్ అవుతుంది. ఇంత స్టోరీ చెప్పలేనని, అందుకే కొంచెం ఎవరైనా ఎడ్యుకేషన్ అంటే నేను కాము సైలెంట్ అయిపోతాను. ఓకే. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ గురించి కూడా మీరు ఎక్కడా మాట్లాడడం మీకు ఇష్టం ఉండదు, అసలు అడగద్దా క్వశ్చన్ అని అంటుంటారట. అడగచ్చా? లేదంటే మీరు అడగండి. ఎందుకు అలా, మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు అనేది. అంటే మాకు ఫస్ట్ నుంచి అలా రేడియోలో అలవాటు చేశాను. ఓకే.
పర్సనల్స్ చెప్పుకోవద్దు బయటకి అని. సో అది అలా అలవాటు అయిపోయింది. ఏంటి ఇప్పటికీ కూడా మీకు అంటే మ్యారేజ్ అని తెలిసినా కూడా బోల్డ్ మంది అమ్మాయిలు ఫోన్స్ చేసేసి నేను పెళ్లి చేసుకుంటాను అంటే నువ్వు లేకపోతే నేను లేను, మీకు ఒక్కరికైనా ఈయనకి కూడా వస్తున్నాయి? నాకే రావు. అన్నకి ఫీమేల్ ఫాలోయింగ్ ఏం లేదు. నాది మాస్ ఫాలోయింగ్. ఓకే, ఫాలోయింగ్ ఫ్యాన్స్ కాదు, మేము లిజనర్స్ కలవడానికి వస్తుంటారు అంతే. ఇంకో మాట చెప్పండి. నిజంగా అంతే, మనం నిజం మాట్లాడుకుందాం కదా. వస్తారు, చాలా అభిమానంగా వస్తారు. పెళ్లి చేసుకుంటాను కూడా చాలా ఆఫర్స్ వచ్చాయంటే కదా మీకు, బోల్డ్ అంతమంది సంబంధాలు చూస్తుంటారు. చూడమని చెప్తాను, మంచి అమ్మాయిని చూడమని చెప్తాను. ఇంటికి వెళ్ళి మళ్ళీ నాకు ఇన్ని సంబంధాలు వచ్చాయని మీ మిస్సెస్తో కూడా డిస్కస్ చేస్తారంట కదా మీరు. నో కామెంట్స్. ఏసీ కొంచెం తక్కున్నట్టుంది మ్యామ్. కాస్త టైం పడుతుంది సార్. అంటే మీరు అడిగే క్వశ్చన్లకి ఏసీ ఉన్నా కూడా చెమటలు పడుతున్నాయి అందుకని. లైటింగ్ వల్ల సార్, నేను చాలా కామన్గానే అడుగుతున్నాను యాక్చువల్లీ. చాలా కామన్గానే అడుగుతున్నారు. చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ చాలా కామన్గా అడుగుతున్నారు. సార్ ఏంటి మీ జనరల్గా రెడ్ ఎఫ్ఎంకి ఎలాంటి జనాలు వస్తుంటారు? మీరు ఇప్పటి వరకు ఇన్నేళ్లలో మీ ఇద్దరు కూడా చూసిన డిఫరెంట్ సిచ్యువేషన్స్ అంటే ఏం చెప్తారు? ఈ చాలా ఉన్నాయి. అంటే కలవడానికి వచ్చేవాళ్ళు అంటే కలవడానికి వచ్చేవాళ్ళు ఒక హోప్తో వచ్చి అసలు మార్నింగ్ టు ఈవినింగ్, ఓకే ఈవెన్ మాకు వీక్ ఆఫ్ అయినా వాళ్ళు వెయిట్ చేసి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈవెన్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారని మాకు సెక్యూరిటీ ఫోన్ చేసినప్పుడు మేము ఎక్కడ ఉన్నా వెళ్ళి వాళ్ళని కలిసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఓకే. అండ్ కొంతమంది ఇంకా నెక్స్ట్ లెవెల్ క్రేజీ పీపుల్ కూడా ఉన్నారు. అవి మా లైఫ్ లో మోస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్ అన్నమాట. ప్లీజ్ మా కోసం మీరు ఒక సిచ్యువేషన్, ఆయన ఒక సిచ్యువేషన్. మా ఇద్దరు కాంబినేషన్ లోనే ఒక రెండు సిచ్యువేషన్స్. సూపర్ అయితే ప్లీజ్. అన్న మార్నింగ్ షో అప్పుడు నేను అసిస్టెంట్ జాక్ అనమాట. లైక్ అంటే ఈ బయటకు వెళ్ళి ఓబీస్ ఎక్స్పోర్ట్ బైట్స్ తీసుకోవడం, కూరగాయల రేట్ ఎట్లా ఉన్నాయి అన్ని బయటకి ఆన్ గ్రౌండ్కి వెళ్ళి తెలుసుకుని అక్కడ నుంచి నేను లైవ్ అప్డేట్స్ ఇస్తూ ఉండేటం. ఓకే. సో అలా మార్నింగ్ ఒకసారి వచ్చాం అండ్ బయట వర్షం పడుతుంది, సేమ్ ఇదే సీజన్. సో కథను సైడ్కి బ్యాగ్ వేసుకుని వచ్చారు. మేము లోపలే ఉన్నాం, అంటే డిస్కస్ చేస్తున్నాం. సో ఈ రోజు ఎక్కడికి వెళ్తావు, ఎలాంటివి తీసుకున్నాం. లోపల నుంచి సెక్యూరిటీ వచ్చి సార్ మిమ్మల్ని కలవడానికి ఎవరు వచ్చారు అని అన్నాడు. సూర్య ఎవరు వెళ్ళి చూసిరా అన్నాడు. ప్రిపేర్ అవుతున్నాడు అన్న లోపల. సో నేను చూస్తే ఇలా చూసి నాకు భయం వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆ లుక్కే కొంచెం లిటిల్ అదొక రకమైన చాలా నీట్గా ఉన్నాడు, చాలా పక్కా ప్రొఫెషనల్గా ఉన్నాడు. ఓకే. ఎలా చెప్పారంటే పొడి చేయడానికి రెడీగా ఉన్నంత ప్రొఫెషనల్ గా అన్నట్టు చెప్పారు మీరు. అలానే ఉన్నాడు, చాలా నీట్గా ఉన్నాడు, డిగ్నిఫైడ్గా ఉన్నాడు. ఓకే. బట్ ఈ ఫేస్ మాత్రం తేడాగా ఉంది, అంటే ఇలా చూస్తున్నాడు. వచ్చిన తర్వాత అంటే అంతేనా? బయటకు వచ్చిన తర్వాత రాజుని కలవడానికి వచ్చారంటే నేను పిలుస్తాను అన్నాను. అన్నని పిలిచాను, అన్న మీ గురించి ఎవరు చాలా సీరియస్గా ఉన్నారు అట్లా వెళ్ళొచ్చారంటే అన్న క్యాజువల్గా వచ్చి సోఫా ఎడ్జ్లో కూర్చున్నాడు. ఓకే. బ్రదర్ నేనే ఆర్జే రాజు, చెప్పండి బ్రదర్. ఆయన అన్న అంతేనా? షోకి టైం అవుతుంది, చెప్పండి బ్రదర్ దేనికి వచ్చారంటే సేమ్. అన్నకి కొంచెం భయం స్టార్ట్ అయింది. నేను ఆ పక్క నుంచి చూస్తున్నా గ్లాసులో భయం స్టార్ట్ అయింది. అదే ఏమన్నా చెప్పాలంటే చెప్పండి బ్రదర్ అంటే నేను లోపల షోకి వెళ్ళాలి. ఓకే. బ్యాగ్ ఇలా జిప్పు తీయగానే అన్న లేచి నిలబడ్డాడు. మరి మాట్లాడకుండా చూస్తున్నాడు మ్యామ్, సడన్ గా తీసాడు. ఏం తీస్తాడని భయం వేసి లేచి దూరంగా వెళ్ళాను. అప్పుడు ఒక పేపర్ని చిన్న బుక్స్ తీసుకొచ్చాడు. అప్పుడు అమ్మాయి సాయిరా అప్పుడు మ్యాటర్లోకి వచ్చాడు. అది కూడా చాలా సీరియస్గా. ఈ స్మోక్ చేసేవాళ్ళు, సిగరెట్లు కాల్చేవాళ్ళు ఉంటారు కదా అన్న, వాళ్ళ గురించి మీరు ఏమనుకుంటున్నారు అంటే నా మైండ్లో అక్కడ నేను ఏమన్నా వాళ్ళ గురించి ఏమన్నా మాట్లాడా, ఎవరన్నా నేనేమన్నా ఆనర్ గబుక్కుని ఏమన్నా మాట్లాడేసానేంటి వచ్చేసాడు ఇలాగా. కట్ చేస్తే చెప్పండి నేనేమనుకోవట్లేదు చెప్పండి అంటే మనం ఏమన్నా చెయ్యాలి అన్నాడు. నాకు గడగడలాడిపోతుంది లోపల. తర్వాత సూర్యాన్ని పిలిచి కొంచెం ఏదో హ్యాండిల్ చేయవా, నేను వెళ్తాను షోకి అని నేను వెళ్ళిపోయాను. ఓకే. ఆ తర్వాత పేపర్లో ఇచ్చి లేదండి ఇది చాలా సెన్సిటివ్ టాపిక్స్, ఒకసారి మా బాసెస్తో మాట్లాడాలంటే పదండి అంటాడు. ఓకే. పిలు
పిలు అరే. పదండి అంటే మేమే పోరా నాయన క్యాబిన్లోకి ఎప్పుడు. ఇదొక ఇన్సిడెంట్. ఇంకోటి ఒక అమ్మాయి వచ్చింది ఓకే. ఒకసారి ఒక అమ్మాయి వచ్చింది, అందరినీ కలిసింది, ఫోటోలు దిగింది అందరితో, మా ఆర్జేస్ అందరితో. వెళ్ళిపోతుంది, వెళ్తూ వెళ్తూ మళ్ళీ ఒకసారి రిటర్న్ వచ్చింది అనమాట. వెనక్కి వచ్చి ఎక్స్క్యూజ్ మీ చెప్పండి, నేను వచ్చానని ప్రభాస్కి మాత్రం చెప్పకండి అంది. ఓ ఏ ప్రభాస్ అన్న? హీరో ప్రభాస్ అండి అంది. మేమందరం అలా చూసుకున్నాం. మాకు బ్యాక్గ్రౌండ్లో లాలీ లాలో లాలీ లా మ్యూజిక్ ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మేము ఎక్కువ కళ్ళతో మాట్లాడుకుంటుంటాం. అది జనరల్గా మేము బయటికి వెళ్ళినా అంటే మేము షోలో ఎక్కువ మాట్లాడుతుంటాం, బయట జనరల్గా చాలా తక్కువ మాట్లాడుకుంటాం, ఓన్లీ కళ్ళతోటే మాకు అర్థమైపోతుంది. మాకు ఇలాంటి క్యారెక్టర్స్ ఎవరన్నా మాకు మధ్యలో వస్తే ఇలా చూసుకుంటాం అన్నమాట. ఓకే. ఒక్కొక్కళ్ళు వస్తారు అంటే తెలిసిన వాళ్ళ త్రూ వస్తారు, మాట్లాడుతున్నప్పుడు నాకు వీళ్ళ తెలుసు వాళ్ళ తెలుసు అని చెప్తూ ఉంటారు. ఓహో. లేగలంటే ప్రభాస్ మొన్న వెనకాలే చాయ్ తాగి వెళ్ళాడని మేము ఈ టైప్ ఉంటుంది మా కాన్వర్సేషన్. ఇంకేం చేస్తాం, మేము ఏం చేయలేము అక్కడ. మమ్మల్ని కన్విన్స్ చేస్తారు, లేదు గురు నమ్మడు నువ్వు అంటే అదేలేండి. లేదు నువ్వు నమ్మట్లేదు, ఫోన్ చేయనా నేను అంటే ఇంకా. కానీ ఎందుకు చెప్తారో కదా అలాగా. అవును. రిఫరెన్సెస్ మేము ఎక్కడ కలిసాం, వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు ఇంత తోపులు అని చెప్పని. ఎవరికి ఎవరి కోసం ఎవరికి కావాలి ఇక్కడ? లైక్ అంటే హ్యూమన్ సైకాలజీ అండ్ టెండెన్సీ ఎట్లా ఉంటుంది అంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రభాస్ అనుకోండి, మిమ్మల్ని నేను ఇంత దగ్గర నుంచి చూసా అంటే మీ దగ్గర షూటింగ్ అవుతుంది, నేను క్రౌడ్లో ఇంత చూసా. అది ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళేసరికి వీళ్ళలో ఉన్న డైరెక్షన్ స్కిల్స్ బయటకు వస్తాయి. నేను వెళ్ళానా జస్ట్ ఇట్లా రాసుకుని వెళ్ళిపోయాడు, వెనక్కి తిరిగి చూస్తే పాప ఏమంటాం ఇంకా వెళ్ళిపోయిన తర్వాత కారెక్స్ వెళ్ళిపోయాడు. అచ్చి బాబాయ్ ఛాన్స్ అనే ఫీలింగ్ ఉంటుంది. అంటే బేసిక్గా మనం ఇప్పుడు మీరు నాకు చెప్పింది నేను ఇంకొకరికి చెప్పిన దానికి లిటిల్ యాడప్ అయిపోతూ ఉంటుంది, కలర్ మారిపోతుంది. అది ఫైనల్కి వెళ్ళేసరికి ఇంకా రాజమౌళి గారి సినిమా లెవెల్లో విపరీతమైన గ్రాఫిక్స్, క్లోజ్అప్ షాట్స్, రౌండ్ ట్రాలీ షాట్స్ అన్నీ వస్తాయి. ప్లీజ్ సార్ కాఫీ తీసుకోండి. కాఫీ తీసుకుంటూ కూడా మాట్లాడచ్చు, నో ప్రాబ్లం. యా ఫీల్ ఫ్రీ. థ్యాంక్ యూ. నేను అసలు ఏం తాగను సార్. అవునా? ఇక అర్థం కావట్లేదు మన చేత తాగినారు. అయ్యయ్యో లేదు లేదు, నిజంగానే ఇంట్లో అంటే నేను తీపి ఎక్కువ వేసేస్తారు లేదా బాగా చిక్కగా ఇచ్చేస్తారని ఎక్కడ తాగను. ఇంట్లో తాగుతాను, బయట ఇంకెక్కడ తాగను. సూపర్ మ్యామ్. ఇప్పుడు దీని తర్వాత థంబ్నెయిల్ ఉంటుంది అనమాట, ఇంటర్వ్యూ తర్వాత ఇద్దరి చేత గడగడ కాఫీ తాగించిన. అదే అవును, బాగా ఉంటుంది. మీరు చాలా బాగా పాటలు పాడతారట. పాటలా? వినండి నేను చెప్తాను. అంటే నాకు తెలిసిన కొత్త పాయింట్ మేడం కదా, సర్ప్రైజ్ అయినా నాకు కొత్త పాయింట్. నాగరాజ బుస్ అని బాగా డాన్స్ డాన్స్ బాగా వేస్తారంట. డాన్స్ వేయడానికి మాత్రమే పబ్బుకి వెళ్తారంట. కరెక్ట్. అవునా? పాటలు బాగా వింటారు. మ్యూజిక్ బాగా ఇష్టం మ్యామ్. మ్యూజిక్ వింటూ డాన్స్ చేయడం అంటే నాకు ఇంకా పిచ్చి. ఫ్రెండ్స్తో ఇంకా చిల్ అవ్వడం అంటే ఇంకా చాలా ఇష్టం. మీ చిన్నప్పటి ఫ్రెండ్స్కి ఈ రోజుకి టచ్లో ఉంటారంట. మీ పరిస్థితి ఏంటండి? మీరు కూడా అంతేనా? చిన్నప్పుడు ఫ్రెండ్స్ చాలా ఉన్నారండి. అంటే నా ఫ్రెండ్స్ ఎప్పుడు లిమిటెడ్ ఉంటారు, ఎక్కువ ఉండరు. నాకు తెలిసి ఇప్పుడు నేను స్కూల్ దగ్గర నుంచి ఇప్పటి వరకు నాకున్న ఫ్రెండ్స్ ఒక 11 మంది ఉంటారండి. ఓకే. అంతకు మించి పెరగలేదు, తగ్గలేదు. ఓకే. అంటే నేను త్వరగా ట్రస్ట్ చేయను, అండ్ వన్స్ నమ్మిన తర్వాత ప్రాణం ఇచ్చేస్తాను. మళ్ళీ ఇంకోటి, నేను మోసాన్ని తట్టుకోలేను. సో అట్లా చాలా మంది కట్ అయిపోయినారు. ఇంతకీ మీ ఫ్రెండ్స్ పేర్లు భలే సేవ్ చేశారు మీ ఫోన్లో. ఏమని నిజంగా నాకు చాట్లో మీరు మొన్న కలవడానికి వచ్చినప్పుడు ఏమన్నా క్లోనింగ్ యాప్ ఇలా టచ్ చేసి వెళ్ళిపోయారండి. చిన్నప్పటి మీ చెడ్డి ఫ్రెండ్స్ నీ ఫోన్ యాజ్ ఇట్ ఈస్ అందులోకి వచ్చేస్తుంది క్లోన్ యాప్ లో. చేశారండి మీ ఫ్రెండ్స్ ఒక అతను నరేంద్ర. అవును. అతనికి కొంచెం నత్తి ఉంటుందంట. అవును. ఏమైనా సేవ్ చేసుకున్నారు మీరు అందరు? మీ వాడి పేరు నత్తి అని ఉంటుంది, ముద్దు పేరు. మిమ్మల్ని ఏమైనా సేవ్ చేసుకున్నారు వాడు? మీకేమైనా తెలుసా? తెలుసు. ఒకటి మరుగుజ్జు అని పిలుస్తాడు, ఒకటి పొట్టి అని పిలుస్తాడు. ఇంకో ఫ్రెండ్ ఏమైనా సేవ్ చేసుకున్నారు మీరు? వాడు కొంచెం డార్క్ ఉంటాడు, కర్రీ అని ఉంటుంది. పాప ఆయన పేరు చెప్పండి. చరణ్. ఎస్ ఎస్. కానీ నా ప్రాణ స్నేహితులు, రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ఉంటాం.
తిట్టుకోవడమే ఇంకా లిటరల్గా మా డిస్కషన్ ఇంకేం ఉండదు. మీరు మటన్ బిర్యానీ చంపేస్తారని చెప్పని మాకు వినికిడి. ఫిష్ కర్రీ కూడా నిజమా? ఎక్స్ట్రాడినరీ అసలు. ఫిష్ కర్రీ నెల్లూరు నుంచి నెల్లూరు చేపల పులుసు అంటారు కదా మ్యామ్, అది మా ఆంటీ వాళ్ళు బాగా చేస్తారు. మటన్ బిర్యానీ నేను ఈ లాక్డౌన్ టైంలో ట్రై చేశాను కుకింగ్. ఈ మధ్య ఎందుకు కానీ తిన్నవాళ్ళు అద్భుతంగా ఉంది, ఏ హోటల్ షెఫ్ పనికిరాడు, అంత అద్భుతంగా చేస్తారు ఆయన అని చెప్పి అసలు నాకు కుకింగ్ అంటే చాలా చిరాకు మ్యామ్. ఈ లాక్డౌన్ టైంలో ఎందుకో కుకింగ్ అంటే చిరాకంట, మటన్ బిర్యానీ చంపేస్తారు. కుకింగ్ కానీ లాక్డౌన్ నుంచి ఫస్ట్ లాక్డౌన్లో ఎందుకో ట్రై చేశాను టైం పాస్ లాగా. ఇప్పుడు అది ఒక పిచ్చిలాగా అయిపోయింది. ఓకే, మీరు వంట బాగా చేస్తారు. సూప్స్ దగ్గర మీరే నుంచి నాన్ వెజ్ చేసుకుంటున్నారా వరకు ఇప్పుడు? నేను మీకు ఏమైనా డౌట్ వస్తే మా అమ్మకు ఫోన్ కొడతాను. నేను మ్యాక్సిమం వెజ్ నాన్ వెజ్ మొత్తం అండి, ఈవెన్ వెజ్ ఆమ్లెట్ కూడా. ఓకే, వెజ్ ఆమ్లెటా? అదేంటి అదే చెప్పడం? అదే ఆమ్లెట్ అండి, వెజ్ ఆమ్లెట్. అదే అంటున్నాను, నాన్ వెజ్ ఆమ్లెట్ కూడా ఉంటుందా? మరి ఎగ్తో వేస్తే ఆమ్లెట్ అంటారు, అసలు ఎగ్ లేకుండా వేస్తే వెజ్ ఆమ్లెటే కదా అది. ఎలా చేస్తారు? బేసిన్ పౌడర్తో. నిజమేనా? నిజమే. ఆడిస్తున్నాను నన్ను. లేదు శనగపిండితో వేస్తారు. చెప్పండి ఒకసారి. ఈవెన్ అసలు టేస్ట్ కూడా సేమ్ ఆమ్లెట్ లానే ఉంటుంది. నిజమా? ఆనియన్స్ చిన్న చిన్నగా చోప్ చేసుకోవాలి. ఓకే. ఐ మీన్ 1 ఫుల్ ఆనియన్ కి 2.5 మిర్చి గ్రీన్ చిల్లీ. సో అవి కట్ చేసుకుని జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కారం, లైట్ గా జీలకర్ర వేసేసి దాన్ని అంటే లైట్ గా కొంచెం అందులో ఆయిల్ వేసుకోవాలి. వేసుకుని బాగా పిసకాలి. ఓకే, స్మాష్. దాన్ని ఏమంటారు అర్థం. నెక్స్ట్ టైం మీతో ఒక స్పెషల్ వంట షో. డెఫినెట్ గా నేను మటన్ బిర్యానీ చేస్తాను. అదే అంటున్నాను, మీ ఇద్దరిది గ్యారంటీ ఫిక్స్ అయిపోయింది. చేసిన తర్వాత బేసిన్ పౌడర్ ని ఉండలు లేకుండా ఫస్ట్ మనం వేరే బౌల్లో శనగపిండిని కొంచెం తిక్కిగా అంటే మనం ఈ మిరపకాయ బజ్జీ వేయడానికి వేసుకున్నంత తిక్కిగా వేసుకుని ఆ తర్వాత దాన్ని అందులో మిక్స్ చేసి సేమ్ ఆమ్లెట్ లాగానే. నా మొహంలా ఉంది శనగపిండి చిన్న సైజ్ అట్టుని వెజ్ ఆమ్లెట్ అంట. కావాలంటే యూట్యూబ్ లో కొట్టి చూడండి, అదే వెజ్ ఆమ్లెట్. నేను స్టార్టింగ్ సర్ప్రైజ్ అయ్యా, తర్వాత అలవాటు పడ్డా. తర్వాత సీరియస్ గా వినేస్తున్నారు మేడం. నేను నిజంగానే అనుకున్నా కదా. నిజంగానేనండి, అది కావాలంటే మీరు ట్రై చేయండి, టేస్ట్ కి ఏమాత్రం డిఫరెంట్ ఉంది. సరే, ఇలాంటి కళాఖండాల లోపల చాలా దాచం. నాకు ఇంకేం రావు మేము, అదొక్కటే వచ్చు, మటన్ పులావ్. ఇంతకీ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు మీరు, ఎలాంటి గొడవలు లేకుండా మీ అన్నయ్య గారు పాపం చాలా దగ్గరుండి చాలా బాగా సెట్ చేశారు. ఒక్కసారి మా కోసం పరిచయం పెళ్ళి ఒకసారి చెప్తారా? మీకు అభ్యంతరం? అయిపోయిందిలేండి మేము, అదేదో సింపుల్గా చెప్పండి పోనీ. ఇంత చూసాను. అయినా అసలు మీరు నెల్లూరు అంటే బిజినెస్కి మారుపేరు తెలుసా మీకు? నెల్లూరు అంటే బాగా ఫేమస్ అని, బిజినెస్కి ఫేమస్ అని. అవును. ఇక్కడ ఆగిపోతే ఎలాగా? క్యాజువల్గా చూసాను చర్చ్లో, నచ్చింది. మా అన్నయ్యకి చెప్పాను, ఆయన వెళ్ళి సీరియస్గా మాట్లాడేశాడు, పెళ్లి చేసి అవతల పడేశాడు. ఓహో. ఎందుకంటే ఆయనది లవ్ మ్యారేజ్. ఓకే. ఆయన పడ్డ ఇబ్బందులు అంటే దొంగచాటుకు తిరగాలి కదా. సో ఊర్లో ఎవరు చూస్తారో టెన్షన్లు ఉంటాయి, అవన్నీ నేను పడకూడదని పెళ్లి చేశాడు. ఓకే. మీ టాటూస్ ఒకసారి మీనింగ్ చెప్పరా ఒకసారి? ఇది గాడ్ నేమ్ మ్యామ్. అవునా? చైనీస్ లాంగ్వేజ్. అవును. ఓకే. ఎవరికి అర్థం కాకూడదని. ఓహో. మనం వేసే అదో వేషాలకి మళ్ళీ అక్కడ అర్థమైంది అనుకోండి, ఎందుకని అర్థం కాకుండా వేసుకున్నాను. ఇది మొన్న రీసెంట్గా అన్నయ్య నేను వేయించాను. ఓకే. ఇది తన పేరు, కానీ అందరికి అవెంజర్స్ అని చెప్తాను. ఓహో. మీకే చెప్తున్నాను ఫస్ట్ టైం. ఓకే. మీకు ఉన్నాయా? లేదండి, నేను అంటే అప్పుడు సీరియస్గా గవర్నమెంట్ జాబ్కి గట్టిగా ప్రిపేర్ అయ్యా. సో ఒంటి మీద టాటూలు ఉండకూడదు, అందుకని వేయించుకోలేదు. గుడ్ బాయ్. ఇప్పుడు ఆ ప్రయత్నంలో ఉన్నారా? అయిపోయిందండి ఇంక ఏజ్. అంటే నా కేటగిరీకి, మా కాస్ట్ కేటగిరీకి ఇంకా ఓపెన్ లేదు. ఏమవుదా అనుకున్నారు? యాక్చువల్లీ నాకు పోలీస్ చాలా ఇష్టం. ఎక్సైజ్ ఎస్ఐ 1 మార్కులో పోయింది, రైల్వే గ్రూప్ డి 2 మార్క్స్లో పోయింది, సివిల్ ఎస్ఐ ఇంటర్వ్యూలో పోయింది. అరే ఇంక నాకు అర్థం అయిపోయింది, ఇది మనకు కాదు, మన దేవుడు ఏదో డిజైన్ చేశాడు, ఇది ఎంత ట్రై చేసినా ఇది వర్కౌట్ అవుతుంది, సర్లే గాడ్ ఏం డిజైన్ చేశాడు ఆ రూట్లోనే పోదామని ఇంకా కంప్లీట్లీ ఇంకా ఎంటర్టైన్మెంట్ సెక్టర్కి వచ్చేసి. ఈయన మీ ఫ్రెండ్ తెలుసా? ఇప్పటికీ పైలట్ అంటే మహా ఇష్టం, ఫ్లైట్లో వస్తే వెళ్ళి చూసి నేను ఇక్కడున్నా హాయ్ అని చెప్తూ ఉంటారండి ఆయన. ఎవరు చెప్పారు మేడం మీకు అన్నీ? వీడియోలు చూస్తుంటారంట పైలట్ అవ్వాలని. ఇప్పటికీ ఆ సౌండ్ అది విని అరే మిస్ అయిపోయాను. ఇదివరకు అన్న ఫోన్లో ఒక గేమ్ ఉండేది, ఫ్లైట్ని పార్కింగ్ చేస్తారు చూసారా, గేమ్ ఉంటుంది.
అది ఆడుకుంటుండేవాడు సోఫాలో కూర్చుని. Exactly. నేను ఇంకేమనుకున్నాను అంటే కాన్సన్ట్రేషన్ పవర్ కోసమేమో అని అనుకున్నాను, కానీ ఇప్పుడు మీరు చెప్తే ఇప్పుడు సైట్. ఆయనకి జన్మల నుంచి ఉండిపోయిన కొన్ని కోరికల్లో ఇది కూడా ఒకటి, ఎగరాలని లైఫ్లో నాకు అందరినీ ఎగిరించాలని. రిగ్రెట్ అదే ఇంకా ఉన్న ఫీలింగ్ అదొక్కటే మ్యామ్ నాకు. అంటే ఇంటర్ డిస్కంటిన్యూ చేశాక పేపర్లో చూశాను ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేయొచ్చు అని. అన్నయ్యకి చెప్పాను, సరే ఓకే కనుక్కో అన్నారు. అప్పటికి నాకు 1 year ఏజ్ ఎక్కువైపోయింది. బాగా మిస్ అయిపోయింది అనుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటికి ఇప్పుడు ఫ్లైట్ వెళ్తున్నా కూడా వెళ్ళి చూస్తాను నేను. నాకు అదేదో ఒక వింతగా అనిపిస్తుంది నాకు. అదొకటి మిగిలిపోయింది. ఇంకా మా కన్సోల్ కూడా అలాగే ఉంటుంది కదా, ఆల్మోస్ట్ కొంచెం అలా ఫీల్ అవుతాను చెప్పడం. సో దాన్ని అలా ఫీల్ అవుతూ ఉంటాను మా కన్సోల్. కానీ మధ్యలో మన వాళ్ళు విన్నాను మ్యామ్, ఎవరో చెప్పారు మనం పే చేస్తే ఎక్కచ్చు, మనం కూడా డ్రైవ్ చేయొచ్చు. మనం చేయొచ్చు అట ఏజ్ లో కూడా. సో దేర్ ఇస్ నో ఏజ్ లిమిట్ ఫర్ దట్ యాక్చువల్లీ. అవునట. సో అది ఒకసారి ట్రై చేయాలి. అది ఒక్క కోరిక తీర్చేసుకుంటే ఓకే, ఇంకేం కోరికలు లేవు. మరి అలా అంటే అలాగా, అసలు అదొక్కటే ఇంకేమీ లేవంటే అలాగా. మీరు అడిగే క్వశ్చన్స్ కి అన్న చివర అవుతున్నాడు, మీరు గమనించట్లేదు. స్టార్టింగ్ భయపెడుతున్నారు ఏంటంటే మీరు కొంచెం భయపెట్టుకున్నారు. చిచ్చి లేదండి, చిచ్చి అసలు ఏమన్నా నేను ఎంత కావాలంటే చిక్ దగ్గర చూడండి చూస్తున్నాను. నువ్వు అలా ఒడుగుతుంటే నెక్స్ట్ నాకే అలా అనకండి. ఈ మధ్య నిజంగా మీ ఇంట్లో వాళ్ళు నిజంగా ఫీల్ అవుతున్నారు, ఏదోటి షర్ట్లు తీసుకొచ్చేయండి మీరే, ఏదోటి మీరే ప్యాంట్లు తీసుకొచ్చేయండి, నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు అని అంటుంటే, ఏంటి ఇలా అయిపోయాడినా, కనీసం డ్రెస్ మీద కూడా ఆయన ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఏమైంది దీనికి అని టెన్షన్ పడుతున్నారు. మీరు అసలు షాపింగ్కి వెళ్ళడం మానేశారంట కదా టోటల్గా. అవును, షాపింగ్కి వెళ్ళడం మానేశారా, ఏదో ఒకటి అసలు డ్రెస్సులు కొనడమే మానేశారంట ఈ మధ్యకాలంలో. మీరు ఎందుకు అసలు ఇలా, ఎందుకు ఇంత వైరాగ్యం అంటుందా ఏంటి, నీకేం టెన్షన్ పడుతున్నారు, వైరాగ్యం అంటుందా అని టెన్షన్ పడుతుంది. అలా ఏమన్నా అన్న ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇస్తున్న ఫస్ట్ ఇంటర్వ్యూ అంటే ఇది వెరీ ఫస్ట్ ఇంటర్వ్యూ అంటే నాకు తెలిసి ఇంతకు ముందు. అంటే అన్న చాలా ఇంట్రోవర్ట్, వెరీ క్లోజ్డ్ పీపుల్తో తప్ప అసలు మాక్సిమం ఓపెన్ అవ్వడు అన్న. ఈవెన్ మేము కూడా అంటే క్లోజ్గా మాట్లాడుకుంటాం, బట్ లిమిటెడ్గా మాట్లాడుకుంటాం. అంటే కొన్ని బార్డర్స్ ఉంటాయి, ఆ బార్డర్స్ మేము టచ్ చేయం. మీరు ఆ బార్డర్స్ దాటేసి ఇంకా ఫెన్సింగ్ దాకా వెళ్ళిపోతుంటే అన్నకి ఏం మాట్లాడాలి. షాపింగ్ మీద నిజంగా నాకు ఎందుకు నాకు ఇంట్రెస్ట్ పోయింది. అంటే వెళ్ళి కింద సెల్లార్లో కార్ పెట్టి పైకి వెళ్ళి ఆ ట్రయల్ రూమ్లోకి వెళ్ళి ట్రయల్ వేసి ఒక హాఫ్ డే ఎందుకు ఇంట్రెస్ట్ పోయింది. ఇంట్లో వాళ్ళే తెచ్చేస్తున్నారు. అవును చెప్పారు, ఇంట్లో వాళ్ళు తెచ్చేది మేమే తీసుకొచ్చేస్తున్నాం అండి ఎందుకున్నా. మరి అంత సరదాగా ఉండే మనిషి జనరల్గా మైక్ ముందు అంత సరదాగా, లేకపోతే అంత ఎక్కువగా మాట్లాడే మనిషి అంటే మైక్కి ఇన్ జనరలీ కాదు, మైక్ అలా మాట్లాడాల్సిందే కదా. ఇప్పుడు కెమెరా ముందు మేము ఎలా మాట్లాడాలో, బట్ విడిగా మనం అలా ఉంటామంటే మీరు క్వైట్ ఆపోజిట్ ఉంటారంట. యాక్చువల్లీ ఎక్కువ మాట్లాడరు, కానీ మాట్లాడితే మాత్రం చచ్చేలా నవ్వుతారంట అవతల. చాలా తక్కువ మాట్లాడతారు. ఈవెన్ మాకున్న అది వరమో అదృష్టమో తెలియదు. ఈవెన్ 104 ఫీవర్ ఉన్నా, అసలు పిచ్చ సిక్ ఉన్నా, మైక్ ముందుకు వచ్చేసరికి అసలు మాకున్న ప్రాబ్లమ్స్ అన్ని మర్చిపోతాం. అసలు ఆ ఎనర్జీ లెవెల్స్ సేమ్, అసలు నిన్నటికి ఈ రోజుకి పెద్ద తేడా ఉన్నట్టు ఏమి ఉండదు. అసలు అదొకటి వరం అనే చెప్పుకోవాలి. నేను షోలో లైవ్లో ఉన్నాను, 7 to 11 అది ఎవ్రీడే మార్నింగ్. 9 o'clockకి 8:30 9 o'clockకే మా కాల్ వచ్చింది నాకు, మా ఫాదర్ చనిపోయారు. మిగతా 2 hours షో చేసే వెళ్ళాను నేను. ఇంకా అది అలవాటు అయిపోయింది మాకు అంతా. రాసుకున్న పాయింట్లో అది కూడా ఉంది యాక్చువల్లీ. ఇప్పుడు ప్లీజ్ ఒక్కసారి నేను ప్రోమోలో వాడడానికి నాకు ఒక చిన్నది, మీ ప్రోగ్రామ్ది ఎంట్రో మీరు ఎలా చెప్తారు, మీ ప్రోగ్రామ్ ఎలా చెప్తారు అదొకటి, ప్లస్ రెండోది మీ ఇద్దరు కలిసి చేసే షోది ఒక చిన్న మీకు అలా అర్థమైందా? అది పాజ్ చేయొచ్చా మ్యామ్? అంటే చేయొచ్చు. ఒక 4 lines రాసుకుని హ్యాపీగా. అంటే ఏవి రావు అనేది ఒకటి బాగా పాపులర్. అవును, అదొక 4 lines రాసేస్తాడు ఫటాఫట్, హ్యాపీగా చూసి చెప్పేస్తాం. మీరు ఎలా అంటే ఇలాగా మీ ఇండివిజువల్ ఉంది కదా, అది చెప్పండి.
నాది అంటే ట్రైన్లో వెళ్తే మా అబ్బాయి ఇడ్లీ పప్పు చారు తిండి చేయనంటారు, మీరు చేస్తారు కదా బక్రా బజేగా. అది ఒక సెగ్మెంట్ మ్యామ్, నా షోలో ఒక సెగ్మెంట్. యా దట్స్ వాట్ పోనీ ఆ సెగ్మెంటే అనుకోండి, ఎందుకంటే నేను అది మీరు చూపించాలనుకున్నాను జనాలకి నిజంగా. హాయ్ హలో గుడ్ మార్నింగ్ హైదరాబాద్, అందరికీ నమస్తే ఆదాబ్. మార్నింగ్ నంబర్ 1 షో వింటున్నారు, నేను ఆర్జే రాజ్ ఆన్ సూపర్ హిట్స్ 93.5 రెడ్ ఎఫ్ఎం, హైదరాబాద్ నంబర్ 1 ఎఫ్ఎం స్టేషన్. రైట్ లో టైం 7 o'clock అయింది అండ్ నేను వచ్చాను. బోల్డ్ని అప్డేట్స్ ఉన్నాయి, బజేగా బక్రా బజేగా బెస్ట్ ఆఫ్ బెస్ట్ బక్రాస్ ఉన్నాయి, అవన్నీ కూడా ప్లే చేస్తాను కాసేపట్లోనే. ఇప్పుడు లేచిన వాళ్ళు ఒకసారి దేవుడు దండం పెట్టండి, డే స్టార్ట్ చేసేయండి, పనులు స్టార్ట్ చేయండి. ఈ సూపర్ హిట్ గానాతో మన షో మొదలెడదాం, కాసేపట్లోనే వచ్చేస్తా. అలాగే వింటూ ఉండండి మార్నింగ్ నంబర్ 1 షో, నేను ఆర్జే రాజ్ ఆన్ సూపర్ హిట్స్ 93.5 రెడ్ ఎఫ్ఎం, హైదరాబాద్ నంబర్ 1 ఎఫ్ఎం స్టేషన్. మీరు బ్రీతింగ్ చాలా తక్కువ తీసుకుంటారే, బట్ లంగ్ కెపాసిటీ బాగా ఉంది మీది. ఇది ఇంట్రొడక్షన్, అదే ఇంకా షోలో ఇలా మాట్లాడుతూ ఉంటాం. ఎందుకు ఈ మధ్య జిమ్ మానేస్తారంటే ఏమైంది మీకు, ఎక్కడ రీజన్? కొంచెం ఇది నీ జాయింట్ కొంచెం ఇన్బ్యాలెన్స్ అయింది, అంటే థ్రెడ్మిల్ మీద ఉన్నప్పుడు ఇన్బ్యాలెన్స్ అయింది. అప్పటి నుంచి ఒక సౌండ్ ఇక్కడ వచ్చేది, తర్వాత ఒక 3 months తర్వాత సెట్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అలా చేస్తారా? రిలాక్స్ అయిపోయాను. ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంకి లాక్డౌన్ అయింది. ఇంకా నేను ఇంట్లోనే ఒక సెటప్ చేసుకుందాం ప్లాన్లో ఉన్నా. ఓకే కానీ ఆ ట్రైన్లో మీరు ఎవరికో ఫోన్ చేసి ఆ ట్రైన్లో మా అబ్బాయి తినట్లేదండి అని చెప్పని మీరు చెప్తారు, గుర్తుందా? మీరు పప్పు వడ సాంబార్ అని తమిళ్, అవును మీకు తమిళ్ వచ్చా? తమిళ నాకు చాలా ఇష్టం, బాగా మాట్లాడతాడు అన్న. అవునా? చాలా ఇష్టం. కొంచెం మేనేజ్ చేస్తాం కానీ అన్న చాలా బాగా మాట్లాడు. నాకు స్క్రిప్ట్ ఉందంటే యాజ్ ఇట్ ఈస్ తమిళన్స్ లాగే ఉంటుంది, అన్నీ రాసుకొని ఆ ప్రొనౌన్సియేషన్స్ అన్నీ. ఆ ట్రైన్ వెనకాతల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి మరి మా వాడు పప్పు వడ మరి తినట్లేదు మీరు ఎందుకని ఏ ప్లీజ్ ఒక్కసారి నా కోసం మీరు కూడా చేయాలి, మీద రాసుకుంటారు కానీ డిస్టర్బ్ చేయట్లేదు నేను. మీరు ఇంటి ఇచ్చారంటే లాస్ట్ వరకు రాస్తూనే ఉంటారు, నేను నువ్వు క్యాన్ ఇచ్చానా? గ్యాప్ ఇవ్వకూడదు యాక్చువల్గా, అంజలి గారికి గ్యాప్ ఇస్తే. ఏ ప్లీజ్ చెప్పరా, నిజంగా మీ వాయిస్ నేను అది వినాలి యాక్చువల్లీ. మీరు ఏదైనా ఎనీథింగ్ మధ్యలో మీరు ఫీమేల్ వాయిస్తో చాలా చేశారు కదా. అవును, నేను మీకు ఎన్నిసార్లు మెసేజ్ పెట్టాను తెలుసా, బక్రా బజదా గదానికి ఎవ్వరూ రెస్పాండ్ అవ్వలేదు, ఎవరూ చేయలేదు. అంటే చాలా ఎక్కువ వస్తుంటాయి, మేబీ మిస్ అయ్యింది. అదే కదా, అది చేయమంటారా? ప్లీజ్ వ్యూవర్స్ కోసం. మీరు నాకు ఐ మీన్ అవతల కౌంటర్ లాగా మాట్లాడతారా? అచ్చా ఓకే డన్. మొన్న పిల్లని అయితే మరీ ఏడిపించారు మీరు, అసలు ఏవో వీడియోలు చూస్తున్నాను నాన్న కిటికీలో చూసారని లిటరల్గా ఏడ్చేసారండి అబ్బాయి అయితే అసలు. అయ్యో అలాంటి చాలా ఉన్నాయి మేడం. మై గాడ్, అసలు యోగా టీచర్ ఒకటి ఉంటుంది, నా ఆల్ టైమ్ ఫేవరెట్ బక్రా అనమాట అది. ఓహో, యోగా నుంచి వచ్చిన తర్వాత ఈయన ఎస్ఐ గారిలా ఫోన్ చేస్తారు యోగా టీచర్కి. నేను ఫోన్ చేసి ఏం చేశారు, మా ఆవిడ కాళ్ళు చేతులు వెనక్కి వెళ్ళిపోయినాయి అంటే రావట్లేదు ఎవరికి. అలా ఎలా వెళ్తాయండి? లేదండి మేము సర్టిఫైడ్ ట్రైనర్స్. లేదమ్మా వెనక్కి వెళ్ళిపోయినాయి, కాళ్ళు చేతులు వెనకాలకు పడిపోయినాయి. నన్ను ఫోన్ చేశారు, బాబోయ్ నీ మీద కేసు వేస్తాను అది అంటే ఆవిడ పాపం గడగడలాడిపోయారు. ఏసీలో కెమెరా పెట్టన్నారు, మొన్న వాడు ఎంత టెన్షన్ పడిపోయాడు, మామూలు టెన్షన్ పడి. ఏం మాట్లాడుతున్నారైనా మీరు, ఏసీలో పెట్టడం అండి, ఏమనుకోకండి సార్, వీడియోలోనే వచ్చేయండి. టూ మచ్ చెప్పండి నిజంగా, అసలు భయపడిపోతారు జనాలు అయితే మాత్రం నిజంగా. బట్ అఫ్ కోర్స్ రియల్లీ వినేవాళ్ళకి భలే ఎంజాయ్మెంట్, మామూలుగా నమ్ముకుంటారు, నో డౌట్. అసలు అందులో మీ ఇద్దరు సింక్ బాగుంటుంది కదా, మీ ఇద్దరు చేసిందే చేయండి, లేకపోతే ఎనీథింగ్. టిక్ టాక్ అన్న చైనీస్ మాట్లాడతాడు, నేను దానికి ఈస్ట్ గోదావరి తెలుగు డబ్బింగ్ వెర్షన్ అనమాట. అబ్బా ట్రాన్స్లేషన్. అచ్చా ప్లీజ్ మీరు కాలర్ లాగా మాట్లాడతారా? నేనా? అంటే ఊరికే సపోర్ట్. షూర్ డన్. స్టార్ట్ చేద్దామా? మా నమస్కారం అమ్మా. నమస్తే అండి. మాట్లాడుతుంది ఎవరు, అంజలి గారేనా? అవునండి. మీరు పొద్దున్నే లాగానే ఫోన్ చూసుకుంటారు కదండి. చూస్తా అండి. అయిపోయిందండి. మీరు లస్కరే తోయబోలతోటి ఏ డీలింగ్లు చేస్తున్నారంట కదా. నేను చేయడం ఏంటండి బాబు. 2-3 గంటలు కూడా మీరు ఇంటికి పెట్టుకున్నారంట కదా, డబ్బులు తీసుకుంటారన్నారంట కదా, డబ్బులు తీసుకున్నారంట ₹1 కోటి. ఎక్కడ కోలా గట్టిగా చెప్పండి. అయ్యో లేదండి బాబు, నిజంగానే అలాంటి అంటే నిజంగా భాష కానే కాదు, మీ ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తారా? చైనీస్ ఎలా వస్తుంది? మలయాళం
మై గాడ్ నిజంగా అసలు కాదు మధ్యలో అక్కడక్కడ ఒరిజినల్ వచ్చేస్తుంటారు వచ్చేస్తుంది. అవును అది కూడా వాళ్ళకి అర్థం కదా. ఏంటంటే ఆయన తిడుతున్నాడు తిట్టట్లేదండి బాబు నీకెవరు చేస్తాడు మామూలు కవరేజ్ కాదు అసలు. ఇది కూడా విన్నాను నేను. వీడియో చూసాను నేను. మీద చేసాం ఒక అమ్మాయికి టిక్ టాక్ అంటే పిచ్చట. అది తీసేసాక అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. కొంచెం సరదాగా నవ్వించండి కాసేపు అంటే ఆమెకి ఫోన్ చేసాం. ఇదే ఇలా చేసాం. ఆమె కుక్క పిల్లతో ఎక్కువ వీడియోలు చేస్తుందట. సో దాని మీద వేసుకున్నాం. ఓకే, కానీ తర్వాత మీరు అబ్బాయి ఎవరో అక్కడికి వచ్చి కలుస్తారంటే మరి వస్తారా ఇప్పుడు అని మీరు అడిగారు ఆ రోజున. ఇప్పుడు ఎందుకు వస్తాను సార్ మీరేం తెలిసింది కదా ఇప్పుడు రానన్నాడు ఆయన ఒక వీడియోలో. ఒక అబ్బాయిని ఫోన్ చేసి మీరు లేడీగా మాట్లాడారు, సో అండ్ సో ప్లేస్లో కలుస్తా అన్నారు. పెళ్లి చూపులకు లేకపోతే మ్యారేజ్ ఫిక్సింగ్ దేనికో అది. ఓకే 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 మరి మీ ఫ్రెండ్ని తీసుకొస్తావా అని అడుగుతాడు. అదేనా? అవును, అది సైలెంట్ సీక్రెట్గా మాట్లాడినట్టు మాట్లాడనమాట. అవును, ఎక్కడన్నా అంటే ఇంట్లో ఉన్నాను, ఎవరు కలుద్దామా? కలుద్దాం. ఇంతకీ ఎవరు మాట్లాడుతున్నారు? పక్కనే మమ్మీ డాడీ వాళ్ళు ఉన్నారు, అందుకే పక్కకు వచ్చి మాట్లాడుతున్నాను. సరే సరే ఎక్కడ సాయంత్రం వస్తావా? ఇంతకీ ఎవరు మాట్లాడుతున్నారు అంటే వాడు కూడా నాకు కనెక్ట్ అయ్యి సీక్రెట్గా మాట్లాడుతున్నాడు. చాలా ఉన్నాయి బాగా. అదొకటి భీమవరం బస్సు ట్రావెల్ది అది నాకు ఇట్లా ఎవరో పాపం బస్సు బుక్ చేసుకున్నారు. పొద్దున్న 8:30కి ఫోన్ చేసి ఇంకా ఆయన ఎక్కడున్నారా అమీర్పేట బస్సు ఎక్కడున్నారు మీరే? ఆయన అది రాత్రి 9 బలివుండి బాబు ఇప్పుడు వచ్చేసి ఉందా మీరు రాలేదండి. ఒరే నేను తాగున్నాను నువ్వు తాగున్నా అది టికెట్ కూడా చూసాను రాత్రి 9 గంటలకి. ఓరి బాబు ఒక నిమిషం ఉండరా అని చెప్పి టికెట్ తీసి చూసాడు. అయ్యా నైట్ 9కి రా బాబు, ఎక్కడ దొరికిందిరా బాబు నీకు ఈరోజు పొద్దున్నే అంటే మనోడేమో ముందేసారా వాళ్ళు గాంధీ జయంతిరా అది కూడా దొరకదురా బాబు, నీకేడ దొరికిందిరా బాబు. నాకైతే అసలు ఒక్కరోజే బోళ్ళని బకరా బజేగా విన్నట్టుంది నాకైతే అసలు. ఇప్పుడు మాత్రం మీ ఇద్దరు నిలదీస్తుండే అంటే అది కూడా అతనికి గ్యాప్ ఇవ్వలేదు. మేము గ్యాప్ ఇవ్వకుండా చేసామన్నమాట. అది మాట్లాడనివ్వలేదు. ఎందుకంటే మీరు ప్రైవేట్ బస్సు ఎక్కినప్పుడు ఆ క్లీనర్స్ హడావిడి చేస్తూ ఉంటారు. అవును, ఇటు ఫోన్లు కూర్చోబెట్టి బాబు దమ్ చేస్తాడు. ఇదంతా క్రియేట్ చేస్తారు జనరల్గా. అలా చేశాం. మై గాడ్. కానీ నిజం అని నమ్మడానికి 99.99% అంత నిజం నమ్మడానికి అలా ఆ బేస్ కలా చేస్తారు మీరైతే. ప్రిపేర్ అయ్యే చేయాలి. సగం రాశాను అక్కడ వరకు చేసామా? ఏవి రావు గారు దానికి సంబంధించి రైటర్ మీరేనా? నేనే రాస్తాను. దట్స్ గ్రేట్ అండి, రియల్లీ సో నైస్ టు నో దట్. క్యారెక్టర్ నాది పుష్పం క్యారెక్టర్. అవును, మధ్య మధ్యలో వీళ్ళు హీరోస్ కూడా జాయిన్ అవుతూ ఉంటారు అంటే వాళ్ళ సినిమా ప్రమోషన్స్ టైంలో. పాపం ఏవి రావు గారు డైరెక్షన్ అంటే అందరూ వెళ్ళిపోతుంటారా? పాజిటివిటీ ఉండదు అసలు. రాజమౌళి సినిమా కూడా అటర్ ఫ్లాప్ అవుతుందని చెప్తాడు ఆయన. బక్రా చేసేటప్పుడు మ్యామ్ ఇప్పుడు మీరు ఎవరైనా చేయమని నాకు ఇప్పుడు అన్నవాళ్ళని ఎవరైనా చేయమని డీటెయిల్స్ పంపారనుకోండి, నేను మీకు ఫోన్ చేస్తాను. ఫస్ట్ వాళ్ళ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తీసుకుంటాను. ఏం చేస్తారు ఆయన, ఈ 1 monthలో ఎక్కడికైనా వెళ్ళొచ్చారా, ఆయన స్ట్రెంగ్త్ ఏంటి, వీక్ పాయింట్స్ ఏంటి, కొత్తగా టీవీ ఏమైనా ఉన్నారా, పెళ్లి చూపులు ఏమైనా అవుతున్నాయా ఇంట్లో, అన్నీ చెప్తారు. నేను గ్యాదర్ చేసుకుంటాను. అట్లా ఆ కంటెంట్ తీసుకుని ఎక్కడ దొరుకుతారో ఆలోచించుకుంటాను. దానికి తగ్గట్టు ప్రిపేర్ అవుతాను. నేను ప్రిపేర్ అయ్యి ఇంకా వాళ్ళు నమ్మేస్తారు అంతే. ఇంకా మామూలుగా కదా, మామూలుగా నమ్మని. పక్కకి సూర్య అన్నాడంటే ఇంకొంచెం మసాలా ఎక్కువ అవుతుంది. అవును. ఇది ఏవి రావు మ్యామ్. ఓకే. ఒరే పుష్పం, జ్యోతిష్యుని కలిస్తే నాకు విషయం చెప్పాడురా. మీరు తొందరలోనే పోతారని చెప్పాడా అండి? జోకులైతే జోడించుకుంటాను రోయ్. నేను మాట్లాడుతుంది ఫ్యూచర్ గురించి. మీరు ఇంకా ఫ్యూచర్ లో బ్రతుకుతారా? ఆకాశంలో భూకంపం సినిమా సూపర్ హిట్ అవుతుందని చెప్పాడు. ఆకాశంలోనా భూలోకంలోనా? ఒక్కటి పీకితే నరకంలో పడతావు రోయ్. సారీ సార్. చెప్పేది నెస్ ఇంకా ఇలా ఉంటుంది. చాలా బాగా కనెక్ట్ అవుతారండి. అంటే జనాలు ఏమనుకుంటారో అదే ఉంటుంది మీ దాంట్లో. అవును అవునండి. ఏవి రావు దానికి షోకి సంబంధించి సినిమా వాళ్ళు చాలా మంది ఇష్టపడతారు మ్యామ్. అవును, చాలా మంది ఇష్టపడతారు. అండ్ వాళ్ళు వింటారు, ఎంజాయ్ చేస్తారు. ట్రూ.
నిజం. అంటే నిజాన్ని అంత నిర్భయంగా, లేకపోతే జనాలు ఏమనుకుంటున్నారు ప్రాక్టికల్గా అనేది మీ షోలో చాలా క్లియర్ కనబడుతూ ఉంటుంది. అది మాకు ఫస్ట్ ఆడియన్స్ ఇంపార్టెంట్ అండి. అవును. బికాజ్ ఆ సినిమా హిట్ అవుతుంది, హిట్ అవ్వకపోతుంది, అది రిలీజ్ అయిన తర్వాత విషయం. బట్ ప్రీవియస్ వాళ్ళ ట్రాక్ రికార్డ్ని బట్టి జనాల మైండ్లో ఏం రన్ అవుతుంది సర్కాస్టిక్గా అనేదే మేము ప్రజెంట్ చేస్తాం. మీ దానికి వచ్చేటప్పటికి మీలో చెప్పండి. ఏంటి ఇక్కడ షివరింగ్ నాకు రావట్లేదు, నీకు వచ్చినప్పుడే నాకు వచ్చింది. కానీ నిజంగా అండి ప్రజెంట్ సినారియోలో చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు లవ్ స్టోరీస్లో నేను ప్రత్యక్షంగా చూసింది ఏంటంటే, నిజంగా కనుక అమ్మాయి మీ పేరెంట్స్ని వదిలేసి వాళ్ళు నాకు సెట్ కారు, మనం సపరేట్గా ఉందామను, లేకపోతే వాళ్ళని వదిలేస్తేనే నేను పెళ్లి చేసుకుంటాను అన్న పాయింట్లో 50% పైగా అబ్బాయిలు అటువైపే మొగ్గు చూపే అబ్బాయిలు నేను ఎక్కువ చూశాను. అమ్మాయిని వదులుకోలేకో, అమ్మాయితో ఉన్న అనుబంధాన్ని తెంచుకోలేకో. కానీ మీరు మాత్రం మీ పేరెంట్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి బికాజ్ వాళ్ళ లైఫే నేను కదా. తమ్ముడు చనిపోయిన తర్వాత వాళ్ళ హోప్, వాళ్ళ లైఫ్ అన్నీ నేనే. బికాజ్ నేను 10th క్లాస్ వరకు నార్మల్గా స్కూల్కి వెళ్ళాం పాస్ అయిపోతాం, స్కూల్కి వెళ్ళాం పాస్ అయిపోతాం అనే ఉండేది. బట్ 10th క్లాస్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా నేను స్కూల్లో ఫెయిల్ అయిపోయాను. సో అప్పుడు మా అమ్మ నన్ను స్కూల్కి వచ్చి చెతక్ కొట్టించేసి చెప్పిందనమాట, సో నాన్న కూలి రోజుకి వెళ్తే 120 రూపాయలే, సో ఆ 120 రూపాయలతో మనం బియ్యం తెచ్చుకోవాలి, కూరగాయలు తెచ్చుకోవాలి, ఇవన్నీ తెచ్చుకోవాలి. బట్ నీకు పెళ్ళై నీ పిల్లలు పుట్టే స్థాయికి నువ్వు కూడా నాన్నలాగే ఉండకూడదు. సో మన తాతల కాలం నుంచి చూసిన ఎవరికి ఇల్లు లేవు, అందరూ చెట్ల కింద బ్రతికిన వాళ్ళమే. సో ఏ రోజు తిండి ఆ రోజే, సో నువ్వన్నా మారు, మా ఆశలన్నీ నీ మీద అని చెప్పినప్పుడు తెలియకుండానే నేను ఎమోషనల్గా ఏడ్ చేసి ఆ రోజు నుంచి చదవడం మొదలు పెట్టాను. నేను జస్ట్ 1 month పబ్లిక్ ఎగ్జామ్స్కి 1 month ముందు చదివా, 400 మార్క్స్ వచ్చాయి. సో అక్కడ నుంచి చదువు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెరిగింది అండ్ ఏదైనా సాధించాలి అండ్ ఫ్యామిలీలో అందరిలోని నన్నే ఎక్కువ చదివించాలనేది మా అమ్మ కోరిక. అండ్ నా కంప్లీట్ గైడెన్స్, మెంటర్ అన్నీ కూడా అమ్మనే. అమ్మ ఏం చదువుకోలేదు, బట్ మెంటల్ సపోర్ట్, అమ్మ మాట్లాడే విధానం అసలు ఒక హైకోర్టు లాయర్ మాట్లాడినట్టు చాలా లాజికల్ మాట్లాడుతుంది అమ్మ. అండ్ మా అమ్మ మాట్లాడే ప్రతి మాట కూడా త్రివిక్రమ్ గారి ప్రాస డైలాగ్ల పంచిలానే ఉంటాయి. సో నేను అవన్నీ నోట్ చేసుకుంటూ ఉంటా, ఆ మాటలు నేను రేడియోలో కూడా మాట్లాడుతూ ఉంటాను. ఓకే. సో నాకు చాలా మోటివేషన్ ఉంది. సో అంటే నాకు ఆ అమ్మాయి జస్ట్ 6 months పరిచయం, అంటే నేను లవ్ చేసినప్పుడు. సో 6 నెలల ప్రేమించిన ఆ అమ్మాయికే మిగిలిన లైఫ్ అంతా నేను తనతోనే ఉండాలి, ఇప్పటి వరకు నీ లైఫ్ ఏదైతే ఉందో అది మర్చిపోయి వచ్చే అన్నప్పుడు, ఆమెకే అంత హక్కు ఉన్నప్పుడు 22 సంవత్సరాలు నాకు జ్వరం వచ్చినా నాకేదన్నా అవుతుందని వాళ్ళు తినక వాళ్ళ లైఫ్ని కూడా సాక్రిఫైస్ చేసి నా కోసం పెంచినప్పుడు నేను వాళ్ళ గురించి ఆలోచించాలి కదా. సో నేను ఇంకా అక్కడే వదిలేసి అదేనన్నా ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్. మీరు నమ్మరు, చాలామంది సివిల్ సర్వెంట్స్ నేను చాలామందిని చూశాను, పేర్లు చెప్పకూడదు, వాళ్ళ పేరెంట్స్ ఎంతో కష్టపడి చదివించిన తర్వాత ఇంకొక సివిల్ సర్వెంట్ని పెళ్లి చేసుకుని పేరెంట్స్ని వదిలేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇవాళ రేపు కూడా చూస్తున్నాం మేము, అదే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నాకు కూడా. అంటే మరి ఇంకా చూసుకోవాల్సిన ఏజ్లో బయటికి లాగి తరివేయడం. మీ ఇద్దరిలో కూడా ఇంకో కామన్ పాయింట్ కూడా ఉందండి. పేరెంట్స్ని మీరు ఎంత ప్రేమిస్తారో, పేరెంట్స్కి మీరు ఎంత ప్రయారిటీ ఇస్తారో. ఈవెన్ అమ్మ కాలం చేసిన తర్వాత కూడా అమ్మ చీరని మీ కార్లో చాలా రోజులు పెట్టుకుని తిరిగారట కదా. నిజంగా దట్స్ క్యారీ చేస్తూ ఉంటాను మేము, అంతే నాకు ఇష్టం. ఈవెన్ అంటే నా లైఫ్లో నేను అచీవ్ చేశాను ఇంకా చాలా ఈ జీవితం అని నాకు అనిపించింది మా అమ్మ నాన్నకి నేను హౌస్ గిఫ్ట్ చేసినప్పుడు. ఓకే, కొన్నారా? అవునా? ఎక్కడ? మీ ఊర్లోనే కొన్నా. అంటే వాళ్ళకి కావాల్సిన చోట వాళ్ళకి మంచి ఇండిపెండెంట్ హౌస్ ఒకటి కొన్నాడు. ఓకే, 1 year అయిపోయినట్టుంది. 1 year. ఓకే, కొన్ని మంచిగా చూసుకుంటున్నాడు. అది ఒక్కటి చాలు నా లైఫ్కి, ఇంకేం అవసరం లేదు. ఇంక నేను ఏమైపోయినా పర్లేదు అన్న ఫీలింగ్ ఉంటుంది. బికాస్ నాకు తెలిసిన మా తాతల దగ్గర నుంచి ఎవరికి అసలు ఇల్లు లేదు. నేను ఓన్లీ అద్దిల్లు. ఈవెన్ గృహప్రవేశం రోజు మా అమ్మ మా నాన్న చాలా ఎమోషనల్ అయ్యారు. స్టిల్ ఆ పిక్చర్ నాకు ఇంకా అదే ఉంది. అండ్ మా నాన్న, అరే నాకు ఇంకేం లేవరా, నీ కార్లో ఎక్కడికన్నా గుడి దాకా వెళ్ళి వస్తే చాలరా అని. సో నా నెక్స్ట్ టార్గెట్ కార్ ఉండింది. సో బై December 31st కల్లా నేను టార్గెట్ ఫిక్స్ చేసుకున్నా, ఎట్లయినా కార్ తీసుకుంటా. మీ కార్ తీసుకుంటే నాకు చెప్పండి ఫస్ట్. డెఫినెట్గా. దేనికి మ్యామ్? పని ఉంది నాకు. పోహెళ్ళి తీసుకున్నాం ఇద్దరు కలిసి. అంటే మేడం పెద్ద కార్లు వాడతారు కాబట్టి. మీరు ఎంత నవ్విస్తారో, ఎంత హాయిగా మ్యూజిక్ వింటూ మీ లైఫ్ని ఎంత సరదాగా ఉండాలని అనుకుంటారో అంతే ఎమోషనల్ అని
ఇందాక మీ మదర్ గురించి మాట్లాడినప్పుడు కూడా మీ కళ్ళు ఒక్క సెకండ్ అలా ఎర్రబడి కన్నీళ్ళు అలా ఆగి ఇప్పుడు బాగుండదేమో అని ఆపారు, చూసాను నేను. ఫ్యామిలీ విషయాల్లో అసలు బోత్ ఆర్ వెరీ సెంటిమెంటల్. మోస్ట్ ఫ్యామిలీ పర్సన్స్ మీ ఇద్దరు అని చెప్పని విన్నాను నేను యాక్చువల్లీ. ఈవెన్ ఎవరైనా వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తే మాకు ఏడుపు వచ్చేస్తుంటుంది. ఓకే. అండ్ అంటే మమ్మల్ని మేము కంట్రోల్ చేసుకుని వాళ్ళకి ధైర్యం చెప్పేసి వాళ్ళు ఇంకా ఓకే బూస్టప్ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము ఫీల్ అవుతుంటాం, అరే అసలు ఎలా ఫేస్ చేస్తున్నాడు ఆ సిచ్యువేషన్ ఏంటి అని. బికాజ్ అవన్నీ మేము దాటుకుని వచ్చాం కదా. సో అసలు వరస్ట్ సిచ్యువేషన్స్ అన్నీ చూసి వచ్చి వీ కెన్ ఫీల్ దట్. అంటే ఆ సిచ్యువేషన్లో వాడి మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది. అండ్ చాలామంది ఆ ఒక్క పాయింట్ దగ్గరే సఫికేట్ అవుతూ ఉంటారు. సో చాలామంది చేసుకునే సూసైడికల్ టెండెన్సెస్ కూడా ఒక్క పాయింట్ దగ్గరే. ఐదర్ ధైర్యంగా ఫేస్ చేసి వెళ్దామా, లేదు ఇంతేనేమో నా జీవితం అనుకుని ఆగిపోయే కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ అంటే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, సో ఈరోజు మీకు ఆ సఫికేషన్ అవుతుంది, మేబీ ఈ రాత్రి ఏదైనా వండర్ జరగచ్చు, సో రేపు నీకు ఏదైనా కొత్త డోర్ ఓపెన్ అవ్వచ్చు. జస్ట్ గివ్ సమ్ టైం. 100 వాటి గురించి 100 రకాలు ఆలోచించే బదులు నీ గురించి ఒక్క నిమిషం ఆలోచించు. మీరు ఈ మాట మాట్లాడడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒకనొకప్పుడు మీరు సూసైడ్ చేసుకున్నాం 2 times సూసైడ్ చేసిన బికాస్ ఆఫ్ లవ్ ఓన్లీ. అంతే. ఇంకా దాని అలాంటి మనిషి మీరు ఈరోజు 2 times అసలు నేను 14 స్లీపింగ్ పిల్స్ వేసుకుంటే మా అమ్మ గొంతులో ఇలా చెయ్యి పెట్టి 8 లాగింది బయటికి. ఈవెన్ ఈ 3 ఏళ్లతో నాకు ఒక 4 days త్రోట పని చేయలేదు. ఓకే. ఆ తర్వాత రోజు లేసారు మిగిలిన 6 ట్యాబ్లెట్లు ఎఫెక్ట్కి. మీలాంటి యూత్ చాలామంది అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అండ్ అంటే ఇలా సూసైడల్ టెండెన్సీ అనండి, సూసైడ్ చేసుకోవాలి అనుకునే ఆ మెంటల్ కండిషన్ ఉన్న వాళ్ళకి మీరేం చెప్తారు? ఎందుకంటే మీరు దాన్ని ఓవర్కమ్ చేసి వచ్చారు కాబట్టి. రైట్ మ్యామ్. అంటే ఆ పర్టిక్యులర్ సిచ్యువేషన్లో అంటే బేసిక్గా ప్రతి మగాడి సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఏదన్నా కోరుకుంటే అది నా దగ్గర ఉండాలి, అసలు నా దగ్గర ఉంటే బాగుంటుందేమో, అది ఉంటే నా లైఫ్ చేంజ్ అవుతుందేమో అని ఒక ఫీలింగ్లో ఉంటాడు. అండ్ అది జస్ట్ నథింగ్. బికాజ్ ఆ ఏజ్లో ఉండేది అట్రాక్షన్. ఓకే అమ్మాయి లైఫ్ లాంగ్ ఉంటే బాగుంటుందేమో అని నీకు ఆ టైంలో అనిపించవచ్చు. బికాజ్ ఆ టైంలో ఐఎమ్ నథింగ్ అండ్ నేను చదువుకుంటున్నా, నాకు ఎర్నింగ్ లేదు, నేనే నా పేరెంట్స్ మీద ఆధారపడుతున్నా. ఓకే నా పేరెంట్స్ నాకు అప్పుడు సర్ది చెప్పకుండా, నాకు భయం చెప్పకుండా, ఓకే ఏడుస్తున్నాడు కదా అని ఇచ్చి చేసేస్తుంటే నేను సఫర్ అవ్వాలి, నా పేరెంట్స్ సఫర్ అవ్వాలి. సో వాళ్ళు నా లైఫ్ గురించి ఆలోచించి 1 month వాళ్ళు సఫర్ అయ్యి తర్వాత అది నాకు తెలియజెప్పడం వల్లే కదా. సో నేను ఆగి ఓకే దిస్ ఈజ్ నాట్ లైఫ్, ఓకే తనకంటే బెటర్ లైఫ్, ఐ మీన్ తనకంటే ఒక బెటర్ అమ్మాయి నా లైఫ్లోకి రాబోతుందేమో, జస్ట్ ఇంకొక ఛాన్స్ ఇద్దాం, జస్ట్ నీ గురించి నువ్వు ఆలోచించు అన్న ఒక థాట్ నన్ను ఆ రోజు స్టాప్ చేసింది. అండ్ సూసైడ్ అనేది అసలు వెరీ ఫూలిష్నెస్ అండి. అంటే నేను ఆ తర్వాత రియలైజ్ అయ్యింది ఏంటంటే, లైఫ్లో ప్రతి ఒక్కరి లైఫ్లోనే ఒక లవ్ అనేది ఒక ఫేజ్ ఉంటుంది, అది జస్ట్ ఒక చిన్న ఫేజ్ అంతే. సో దానికి మించి లైఫ్ చాలా ఉంది. ఈవెన్ చాలామంది రోడ్ మీద బెగ్గర్స్ ఉంటారు, అండ్ చిన్న చిన్న రోడ్ల మీద సైకిల్ తొక్కుని వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళతో కంపేర్ చేస్తే వీఆర్ సో బ్లెస్డ్ కదా. కరెక్ట్. చాలా చాలా బ్లెస్డ్. దేవుడు ఇంకా మనకి చాలా బెటర్ లైఫ్ ఇచ్చాడు కదా. చాలా మంది కాళ్ళు చేతులు లేకుండా రోడ్డు మీద ఉన్న వాళ్ళని చూస్తే దేవుడు మనకి కాళ్ళు చేతులు ఇచ్చాడు కదా. సో వాడే ధైర్యంగా బ్రతికి వాడు ఫ్యామిలీని లీడ్ చేసుకుంటున్నప్పుడు నీకు ఇన్ని అవయవాలు సరిగ్గా ఉండి, నీ మైండ్ సెట్ సరిగ్గా ఉండి, నువ్వు ఎంత బాగా చదువుకుని నువ్వు ఎందుకు ఆగిపోవాలి అక్కడ? సో ఆ ఒక్క సెల్ఫ్ క్వశ్చన్ మేడం నన్ను ముందుకు నడిపించింది. ఫైనలీ ఎడ్యుకేషన్ ఎక్కడ వరకు ఫుల్ స్టాప్ పెట్టారు? ఎంకామ్ మాస్టర్స్ కంప్లీట్ అయిపోయింది. ఓకే. కాకపోతే నాకు యాక్టింగ్ సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్. సో మా అమ్మ అంటే నేను డిగ్రీ తర్వాత నేను యాక్టింగ్ సైడ్ అంటే నువ్వు పీజీ చదివేసి చేసుకో ఏదన్నా, బికాస్ చదువు అనేది కంపల్సరీగా ఉంటుంది. బికాజ్ లైఫ్ చాలా నేర్పిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా నీకు వెనక్కి తిరిగి వస్తే బ్యాకప్ నీ ఎడ్యుకేషన్ నిన్ను కాపాడాలి అని చెప్పేసి. సో నా దృష్టిలో ఎడ్యుకేషన్ అనేది పీస్ ఆఫ్ పేపర్ మేడం. కరెక్ట్. సో మనం చదువుకున్నది మన బిహేవియర్లోనే కనిపిస్తుంది. మీ ఇద్దరికి ఇంకొక పాయింట్ కూడా ఉంది ఏంటంటే, ఇందాక ఆయన చెప్పినట్టుగా మీ దగ్గరికి వచ్చి ఎవరైనా నాకు ఈ ప్రాబ్లం ఉంది అని అంటే, మీ వంతు చేయగలిగే పని మీరు చేయడానికి 24/7 దాని మీద ఉండి ఆ పని కంప్లీట్ అయ్యేంత వరకు అదొక మీ పనిగా దాన్ని చేసి చాలా ఎంపథెటిక్గా ఉంటారు అని చెప్పని. అట్ ద సేమ్ టైం వీళ్ళిద్దరూ కూడా ఎంత మంచివాళ్ళు అంటే, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఒక మనిషిలో ఉన్నారని తెలిస్తే, అరే బాబు ఇలా చేయకరా ఇలా చేయరా అని వాళ్ళ లైఫ్లో ఉన్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ని చాలా చక్కగా అవతల వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి తప్పు వైపు వెళ్లకుండా మంచి మార్గం వైపు వెళ్ళడానికి వీళ్ళిద్దరూ కూడా చాలా గట్టిగా ప్రయత్నిస్తారు. ఈవెన్ వీళ్ళ ఎంప్లాయీస్ కూడా నాకు ఆ విషయం చెప్పారు. అంటే మీకు తెలియదు అనుకోండి నేను ఎవరిని అడిగాను.
అదే మేడం, మీరు ఆ రోజు వచ్చి మాతోనే మాట్లాడారు, కిందకెళ్ళకి ఎవరిని కలిసారు? జీవని ఇప్పుడెక్కడ సార్, నేను యాక్చువల్లీ డిగ్రీ చదువుతున్నప్పుడు నేను ఆడిషన్కి వెళ్ళాను. మీకు ఒక విషయం చెప్పనా, నేను ఐ డ్రీమ్లో జాయిన్ అవ్వడానికి ముందు ఒక 6 years బ్యాక్ అనుకుంటా, మీరు నన్ను ఆడిషన్ చేశారు మీ ఛానల్. నేనే. మీరే స్క్రిప్ట్ ఇచ్చి మీరు ఎలా అడుగుతారో అడగండి అన్నారు. ఇప్పుడు మీరు అదంతా మనసులో పెట్టుకుని మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారా? చిచ్చి, నేను అప్పటికే నేను టీవీ నైన్లో న్యూస్ రీడర్గా వర్క్ చేశాను, ఎన్టీవీలో, జీలో, మేడం, కాదు ఈటీవీలో మేడం, మా చేశాను. మీద పగ సాధించడానికి 6 ఏళ్ళకి ఎదురు చూస్తున్నారా మీరు? కాదు, ఎంత సీరియస్ తెలుసా అండి, మీరు ఇంటర్వ్యూ చేస్తే ఎలా అడుగుతారో అడగండి అన్నారు. చెప్పాను, సరే మీరు ఇంకెళ్ళొచ్చు, ఏమైనా ఉంటే వాళ్ళు ఫోన్ చేస్తారు. అంటే అంతే. సీరియస్లీ మేడం, మాకు ట్రైనింగ్ అలానే ఉంటుంది మాకు. లైక్ అంటే మేము మా ఓన్ స్క్రిప్ట్స్ మేము రాసుకోవాలి. చాలా మంది ఏమనుకుంటారు అంటే ఆర్జేలకి ఎవరైనా స్క్రిప్ట్ ఇస్తారు, వీళ్ళు జస్ట్ ఆన్ ఎయిర్లో వెళ్ళి మాట్లాడేస్తారు అనేది. అది అస్సలు కాదు మేడం. మా స్క్రిప్ట్స్ మేము రాసుకోవాలి, మా ప్రోమోస్ మేము రాసుకోవాలి, మేము ప్రిపేర్ అవ్వాలి. ఈవెన్ అంటే ఒక ఆర్జే మాట్లాడే విధానం ఎట్లా ఉంటుంది అంటే 8 dimensions ఉంటుంది మేడం. సో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము మాట్లాడాలి, అండ్ మేము దేని గురించి మాట్లాడుతున్నామో ఆ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలి, అండ్ మా ఒపీనియన్ మేము మాట్లాడాలి. ఇవి ఇన్ కేస్ వాడు ఒక కూలి పనేవాడికి వెళ్ళేవాడు మైండ్ సెట్ ప్రకారం వాడికి అర్థం అయ్యేలాగా కూడా మాట్లాడాలి. సో ఇంత కైండ్ ఆఫ్ ప్రిపరేషన్లో అసలు స్క్రిప్టింగ్ కానీ ఆ ఫ్రేమింగ్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్. మాకు స్టార్టింగ్లో అదే చెప్తూ ఉంటారు, మోటివేషనల్ క్లాసెస్ ఇచ్చినప్పుడు కానీ ఎవరెల్స్ మమ్మల్ని ట్రైన్ చేస్తున్నప్పుడు కానీ. సో అది మాకు మైండ్లో ఉండిపోతుంది అనమాట. అది ఇంకా అది బ్లడ్లో ఉండిపోతుంది, ఇది ఇలా మాట్లాడాలి, ఓకే ఇలా మాట్లాడితే ఓకే ఎదుటోడికి హర్ట్ కాకుండా సెన్సిటివ్ టాపిక్ మాట్లాడగలగాలి. మీకు బాగా ట్రెడిషనల్గా ఇల్లు చక్కగా పువ్వులు, ముగ్గు, ధూపం ఇలా ఉంటే, అసలు ఇంత ట్రెడిషనల్గా ఉంటే చాలా ఇష్టం. నాకు చాలా ఇష్టం. అవునా? ఓకే. గ్రీనరీ బాగా ఇష్టం. ఓకే. మీరు అన్నట్టు అలా కొంచెం మంగళకరంగా ఉంటే నాకు నచ్చుతుంది బాగా. అలాగే ఉండేలాగా ట్రై చేస్తూ ఉంటాయి ఇంట్లో కూడా. ఇల్లు అలాగే ఉంటుంది ఎప్పుడు. అవునండి. ఓకే. ఎక్కడికైనా వెళ్ళినా కూడా చెప్తూ ఉంటాయి ఇలాంటివన్నీ. ఓవర్ పర్ఫార్మెన్స్ చేస్తుంటే ప్లీజ్ నాకు కూడా చెప్పండి కొంచెం, ఏం చెప్తారు? ఏం లేదు మ్యామ్, ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఇక్కడ చెట్లు పెట్టుకోవచ్చు కదా, ఇట్లాంటివి చెప్తుంటాను. ఓకే. ఒక అగరబత్తి అని వెలిగించవచ్చు కదా, బాగుంటుంది స్మెల్, ఫ్లేవర్ బాగుంటుంది, ఇట్లాంటివి చెప్తుంటాను. అందరికీ చెప్పను. ఇప్పుడు మీ ఫ్రెండ్స్కి ప్రతి వారం శుభ్రంగా వండి పెట్టడానికి పిలుస్తారు, మిమ్మల్ని పిలిచారా ఎప్పుడన్నా? నేను ఒకసారి వెళ్ళాను. ఒకసారేనా? బికాజ్ నాకు టైమింగ్ సెట్ కాదు. ఓహో. సూర్య ఇప్పుడు బాగా బిజీ అయిపోయాడు, TV9 ఇవి ఈవెంట్స్. అండ్ దట్టు నేను ఎక్కడున్నా నైట్ 9 గంటలకల్లా ఇంటికి వెళ్ళిపోను మేడం. ఓకే. అంటే అది మా అమ్మ పెట్టిన కండిషన్. అంటే ఇక్కడికి వెళ్ళినా 9 గంటలకల్లా ఇంట్లో ఉండాలి నువ్వు. గుడ్ బాయ్. ఈ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ వేరు మ్యామ్, మీరు చెప్పిన ఆ ఫ్రెండ్స్ వేరు. ఓకే. అది కూడా బెస్ట్ ఫ్రెండ్సే, ఒక గ్యాంగ్ ఉంది. ఎవ్రీ వీకెండ్ పక్కా కూర్చుంటాం, బిర్యానీ వండేస్తాను సీరియస్గా, శుభ్రంగా తినేసి బాగుందిరా అంటారు అందరూ. అబ్బా హాయిగా ఉంటుంది వింటున్నప్పుడు. భలే ఉందిరా, భలే ఉందిరా. పార్టీ అంతా అయిపోయిన తర్వాత కానీ బాగా వస్తుంది, బాగా కుదిరిపోయింది అది. నేను ఆ టేస్ట్ కోసం హైదరాబాద్లో చాలా దగ్గరలు తిరిగాను. పులావ్ అంటారు కానీ పులావ్ కాదు. ఓకే. ఒక ఫ్రైడ్ పీస్ బిర్యానీ లాగా ఇస్తారు. అవును. కానీ యాక్చువల్గా ముస్లిం స్టైల్ పులావ్ వేరు. అది మన ఇటు సైడ్ దొరుకుతుంది, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, ఆ స్టైల్ అనమాట. ఓకే. ఓకే. మీకు అభ్యంతరం లేకపోతే ఒక క్వశ్చన్ వేయచ్చా? అభ్యంతరం స్టార్టింగ్ కాదు, ఆ అభ్యంతరం లేకపోతా అన్న దాంట్లోనే ఒక అభ్యంతరం ఉంది, గమనించండి. కాదండి, నేను యాక్చువల్లీ మీ మదర్ గురించి విన్నప్పుడు ఏదో మెడిసిన్ వేసుకోవాలని ఎక్కడికో వెళ్ళడం వల్ల మెడిసిన్ మిస్ అయిపోయింది, వేసుకోవడం మర్చిపోయారని, అందువల్లే కాలం చేశారని. సో అదేంటో ఒకసారి తెలుసుకుందాం అనిపించింది నాకు. ఆవిడకి ఒకసారి స్ట్రోక్ వచ్చింది, హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఐసీయూలోకి వెళ్ళింది, మాకేం అర్థం కాలేదు ఆవిడకి ఎందుకు వచ్చిందో. మంచి ఫుడ్ తింటారు, అంతా బాగానే ఉంది. సడన్గా స్ట్రోక్ వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్లారు. తర్వాత హార్ట్ సర్జరీ చేయాలి అన్నారు. ఓకే. మా పెద్దన్నయ్యకి కొంచెం ఈ మెడికల్ కొంచెం ఎక్కువ నాలెడ్జ్ ఎక్కువ మా పెద్దన్నయ్యకి. ఆయన వద్దు, యునానీ ట్రీట్మెంట్ ఒకటి ఉంటుంది ఇక్కడ, ముస్లిమ్స్, ఇది ఆయుర్వేదిక్, అది ఒక 2 months ఇప్పిస్తే సరిపోద్ది అంటే ఇక్కడికి వచ్చారు. ఇక్కడ 2-3 months ఉన్నారు. ఆ 2-3 monthsలో ఆవిడ చాలా రికవర్ అయ్యారు.
Right. డాక్టర్ కూడా షాక్ అయ్యారు ఓకే. తర్వాత రిపోర్ట్స్ చూసి. క్యూర్ అయిపోయింది ఆవిడకి. షుగరు ఇన్సులిన్ స్టేజ్ ఆవిడది. సరే ఇంకా అన్నయ్య పిల్లలు గుర్తొస్తున్నారు, క్రిస్మస్కి వెళ్ళొస్తారని వెళ్ళారు. ఆ ఇన్సులిన్ తీసుకోవడం మర్చిపోయారు. మా వదిన వాళ్ళ తమ్ముడు ఇన్సులిన్ ఇచ్చేవాడు ఎవ్రీడే. ఇవిడికి సెల్ఫ్ రాదు. ఓకే. అతను వేరే అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాడు. ఒక 1 వీక్ స్కిప్ చేశారు, అలా అయిపోయింది. కానీ అప్పుడేనా మీరు పట్టు చీర ఇవ్వాలని కొని పక్కన పెట్టింది? బో మీ ఇన్కమ్ తోటి మీ అమ్మగారికి మీ నాన్నగారికి అని కొనిచ్చింది ఇల్లు. సరే, నాకు అర్థమైంది. నెక్స్ట్ డిసెంబర్కి మీరు కారు కొనేస్తారు, అది కూడా నాకు అర్థమైంది. ఇది కాకుండా వాళ్ళకి అమ్మ నా ఫస్ట్ శాలరీ ఇది, ఇది నువ్వు కొనుక్కో ఇది వరకు నా శాలరీ రాగానే ఫస్ట్ రెడ్ ఎఫ్ఎం శాలరీ పంపించేసేవాడిని. అండ్ నేను బయట డబ్బింగ్స్ చెప్పుకున్నాయి, యాంకరింగ్ చేసి ఒక్కటి మాత్రమే నా దగ్గర పెట్టుకునేవాడిని. ఓకే. సో ఒక శాలరీ కంప్లీట్గా వెళ్ళిపోయేది. ఎక్స్ట్రా వర్క్ అంతా కూడా అవి నా పాకెట్ మనీ కింద నా మంత్లీ సర్వైవల్కి నేను వాడుకున్నాను. ఇంట్లో కావాల్సిన ఏంటి తీసుకున్నట్టు అమ్మకాలకి గోల్డ్, నాన్నలకి చైన్. సో మళ్ళీ నాన్నకి ఒక బ్రాస్లెట్ తీసుకునేది ఉండే. అండ్ ఇప్పుడు మళ్ళీ ఈ 22nd వెళ్తున్నా. సో అమ్మకి బొందు ఒకటి ఒక పక్కన అరిగిపోయింది. ఓకే. సో అమ్మకి మంచి నల్ల పూసలు చేపియాలని పోతుంది. సో స్వీట్ రియలీ. అవును, ఇప్పుడు ఇంతకీ ఆయన పెళ్లి మీద అంత విరక్తి కలిగించే మాటలు మాట్లాడారు ఒక వీడియోలో. మీరున్నారు పక్కన, ఆల్రెడీ పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, లైఫ్ ఎలా ఉంటుందని చెప్పాలి కదా, భయపెట్టించే వాళ్ళే. అసలు వద్దా? చెప్తాలేదు, వద్దని చెప్తున్నారా మీరు కూడా? మేడం రెస్పాన్సిబిలిటీస్ కొని తెచ్చుకున్న రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ. రెస్పాన్సిబిలిటీసే పెయినా మీకు? రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఓకేనా లైఫ్ అంతా? జాగ్రత్తగా మాట్లాడు, లాజికల్ ఉన్నాయి అందులో. అంటే ఆఫ్టర్ 40 ఒక తోడుంటే బాగుంటుంది అనిపిస్తుందేమో, మేబీ ఆఫ్టర్ 40 or 50. ఈ లోపు ఎందుకు మేము ఉండాలన్న, అంటే లైఫ్లో ఒక తోడు ఉండాలి. చేసుకో మరి. ఎస్ ఎస్. నేను ఆవిడని సపోర్ట్ చేసి నన్ను నీళ్లు చల్లేస్తే ఇక ఇప్పుడు అడగరు ఇంకేమి అని. అది మీరు అసలు నన్ను ఎందుకు లాగుతున్నారు? ఎందుకంటే ఇక్కడ బ్యాచులర్ నాకేం సంబంధం లేదు, మీరు మాట్లాడుకోండి పెళ్లి గురించి. పొద్దున్న లేస్తే పక్క పక్కనే ఉంటారు ఇద్దరును. అదే బ్రహ్మాండం, వీళ్ళకి కూడా అదే చెప్పాను రా. మిమ్మల్ని నిద్ర లేపాలంటే బ్రహ్మదేవుడు రావాలట, రాత్రి తొందరగా నిద్రపోరట. ఏంటి అసలు మీరు చెప్పండి నాకు. చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది. మీ నాన్నగారు కాళ్ళు నొక్కి మళ్ళీ నాన్న అంటే నాన్న మళ్ళీ లేస్తా అని మళ్ళీ పడుకునేవాడు. 5 minutes అని మళ్ళీ క్వైట్ ఆపోజిట్. ఇక్కడ 5 minutes అని గంటలు పడుకుని అలా అలవాటు అయిపోయింది మ్యామ్. ఇప్పుడు కూడా మీ అన్నయ్య గారిది వీపు తొక్కుతున్నారా? ఇప్పుడు తొక్కలేను కదా, చిన్నప్పుడు అయితే తొక్కించుకున్నా. మీకు అంత గ్యాప్ ఉందా సార్? యాక్చువల్లీ 12 ఏళ్ళ గ్యాప్ ఉందా? 12 years గ్యాప్. ఓకే. అన్నయ్య లేటు, ఆయన తర్వాత నేను 12 years తర్వాత నేను అమ్మాయి పుడుతుంది అనుకున్నారట. ఓకే. నేను ముట్టాను. అందుకని అన్న మంగళకరంగా సాంప్రదాయంగా ఉంటాడు. సౌండింగ్ తేడా ఉంది. లేదన్నా, మంగళకరం గురించే చెప్తాను. సౌండింగ్ తేడా. ఆ పాజిటివ్ వైబ్స్ బాగుంటాయి. అవును, నిజంగానే. సో మీరేం చెప్పరా ఇప్పుడైతేను? నేనే చెప్పను. వీళ్ళందరినీ చూసే మేడం నేను ఆ డిసిషన్ తీసుకున్నా. ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు చేసుకుంటున్నారు మీరు పెళ్ళి? చేసుకుంటా మేడం. ఇప్పుడే మా అమ్మ అదే కదా, పేరెంట్స్ కరెక్ట్. డెఫినెట్గా చేసుకుంటా. కాకపోతే ఏంటంటే అంటే మన లైఫ్లోకి ఒక థర్డ్ పర్సన్ వచ్చిన తర్వాత మన లైఫ్ ఎలా ఉంటుంది అనేది మనం ప్రెడిక్ట్ చేయలేం. బికాజ్ కొన్ని సార్లు ఇటు సరెండర్ అవ్వాల్సి వస్తుంది, కొన్ని సార్లు అటు సరెండర్ అవ్వాల్సి వస్తుంది. దానికంటే ముందు నేను నా పేరెంట్స్ని ఎట్లా చూడాలనుకున్నాను, అంటే వాళ్ళకి ఎలాంటి లైఫ్ నేను చూపించాలనుకున్నదో నేను చూపించేశాను అనుకోండి. సో వాళ్ళకి పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. సో దెన్ అప్పుడు నేను నా టైంని, నా ఇన్వెస్ట్మెంట్ని ఈక్వల్గా షేర్ చేయడానికి నేను ప్లాన్ చేసుకోగలుగుతాను. రైట్ నో నాకు ఆ మైండ్ సెట్ లేదు. అంటే ఇప్పుడు థర్డ్ పర్సన్ వస్తే అంటే నా లైఫ్లో ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఆ క్వశ్చన్ మార్క్ ఫుల్ స్టాప్ ఆర్ కామ్ అయిన తర్వాత దెన్ ఐ విల్ డిసైడ్. మేబీ 1 year మ్యాక్స్. ఓ, ఇందాక మీరు ఒక క్వశ్చన్ అడిగారు మ్యామ్, ఏదో ఎక్కడో టాపిక్ అది కట్ అయింది. చెప్పండి. మా అన్నయ్యకి ఇప్పటికీ కాళ్ళు నొక్కడం అంటే నాకు ఇష్టం. ఆయన అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు హైదరాబాద్. ఆయన హోటల్లో దిగుతారు ఎక్కువ, ఫ్రెండ్స్ ఎక్కువ. నేను అనుకోవడం అంటే ఆయనలో మీ పేరెంట్స్ని చూసుకుంటారేమో మీరు, అందుకే మీకు అంత ఇష్టం అంటే. ఈ రోజుల్లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా అంత లేదండి, నిజం చెప్తున్నాను నేను. మనం కష్టంలో ఉన్నామన్నా పట్టించుకునే దిక్కు లేదు. మన ఇంటికి ఎక్కడ వచ్చేస్తారో, మన మీద ఎక్కడ పడిపోతారో అన్న గొడవలు ఉంటాయి, సంబంధ బాంధవ్యాలు. ఒకవేళ అవి ఏమీ లేకపోయినా సరే మన మీద ఆధారపడిపోతారేమో అన్న వాళ్ళే చాలామంది ఉన్నారండి.
ఇప్పటికీ ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఆ బిల్డింగ్ ఎక్కి ఒకసారి దూకరా అన్నా దూకేస్తాను, అంత ఇష్టం, పిచ్చి. కానీ సార్ మీ విషయంలో చిన్నప్పుడు హాఫ్ డే స్కూల్కి వెళ్ళి హాఫ్ డే పనిచేసి చదువుకున్న రోజు నుంచి ఈరోజు మీరు ఈ స్టేజ్కి వచ్చారు. ఒక బ్రాండెడ్ లైఫ్, ఒక గుర్తింపు, ఒక సెలబ్రిటీ. బ్రాండెడ్ ఏం లేదండి, నేను మామూలు స్టిచ్చింగే, బయట పెద్ద బ్రాండ్స్ నేను బిలీవ్ చేయనండి. అని మీరు ఏమంటున్నారు? నేను ఏదైనా ఇప్పుడు వాచ్ తీసుకున్నా ఒకనొకప్పుడు మీరు చదువుకుని హాఫ్ డే ఉన్నప్పుడు మీరు ఎంత కుట్టించుకున్నా ఏమైనా ఇట్స్ క్వాలిటీ. ఓకే, పని బ్రాండ్ కాకపోయినా ఇట్స్ క్వాలిటీ లైఫ్ వాట్ యువర్ లీడింగ్. ఒక సింపుల్ లాజిక్ చెప్పనండి, చెప్పండి. అండ్ నార్మల్ గా ఉన్న వాళ్ళు ఎంత బ్రాండెడ్ వేసుకున్నది నార్మల్ గానే ఉంటుంది. వన్స్ పబ్లిక్ ఫిగర్ అయిన తర్వాత ఆర్ఎల్స్ జనాల్లోని ఛానల్లోని ఎక్కువగా కనబడిన తర్వాత కోటిలో 100 రూపాయల టీషర్ట్ వేసుకున్న జనాలు బ్రాండెడ్ అని అనుకుంటారు. అది మనం చూసే చూపుని బట్టి ఉంటుంది అంతే. కరెక్ట్, 100%. సో నేనేం అడుగుతున్నానంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కసారి మీ గ్రాఫ్ చూసుకుంటే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? హ్యాపీ అనిపిస్తుంది అండి. లైక్ అంటే ఒకప్పుడు చిల్లర మల్లరగా ఈ క్రికెట్ ఆడుకోవడం ఇదే లైఫ్ అని అనుకునేటోని. బట్ ఇప్పుడేంటి అంటే ఎస్, మనకంటే ఒక ఫ్యామిలీ ఉంది, ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, మనం చేయాల్సినటువంటి థింగ్స్ ఉన్నాయి, మన మీద ఆధారపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకి, సెకండ్ ప్రియారిటీ నాకు అయింది. ఇదివరకు ఏంటంటే నాకు ఏది నచ్చితే అది చేయాలనిపించేది అంతే. సో ఇప్పుడు వన్స్ ఆర్ ట్వైస్ థింక్ చేస్తున్నా, అంటే ఏదన్నా చేయడానికి ముందు. మీరు పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎందుకు మీకు అలాంటి ఫీలింగ్ కలగచేసే పరిస్థితులు ఏమొచ్చాయి మనం మాకు చెప్తారా? మీకు అభ్యంతరం లేకపోతే. కోపం వచ్చిందండి నాకు, బికాస్ నేను చాలా కష్టపడి ఎంట్రన్స్ టెస్ట్కి ప్రిపేర్ అయ్యా. సో 42,000 మంది రాస్తే నాది 54 ర్యాంక్. సో నేనేం ఫీల్ అయ్యానంటే, 54 ర్యాంక్ అంటే ఇస్ గుడ్ ర్యాంక్, డెఫినెట్గా యూనివర్సిటీలో సీట్ వస్తుంది అనుకున్నా. బట్ అమ్మ ఓసీ, బట్ 54 ర్యాంక్ నాకు యూనివర్సిటీలో సీట్ రాలా. ఓకే, చాలా ఫీల్ అయ్యా. అంటే ఇప్పుడు నేను ఎంత చదువుకున్నది, ఎంత కష్టపడింది, జస్ట్ నా క్యాస్ట్ వల్ల నా డ్రీమ్ దూరం అయిపోతుందా అని. సో అప్పటి నుంచి అలా క్యాస్ట్ అనే పదాన్ని నా లైఫ్లోంచి తీసేసా. అండ్ అప్పటి వరకు కూడా చాలా రెబల్గా ఉండేవాడిని. ఆ క్యాస్ట్ ఫీలింగ్ ఊర్లో ఉన్నట్టయితే ఖచ్చితంగా ఉంటుంది అంటే ప్రతి ఒక్కరికి కూడా. సో నేను అక్కడి నుంచి అది వదిలేయడం, అండ్ దట్టు నా సీట్ అంటే 54 ర్యాంక్ సీటు 12,271కే వరకు ఇచ్చారు ఆ యూనివర్సిటీ సీట్. అక్కడ నాకు చాలా కోపం వచ్చింది. సో అక్కడ ఇంకొకటి అనిపించింది ఏంటంటే, మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ రిజర్వేషన్ సిస్టమ్ పోయి ఉంటే కష్టపడి చదువుకున్నవాడు కష్టపడతాడు అండ్ వాడికి ఒక మంచి పొజిషన్ వస్తుంది అని ఒక ఫీలింగ్ కలిగిందండి. సో నేను అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద చాలా డిసప్పాయింట్ అయ్యాను. ట్రూ, నిజమే. కొన్ని ఇష్యూస్లో ఎస్పెషలీ ఈ పాయింట్లో మాట్లాడితే చాలా కాంట్రవర్షియల్ అవుతుంది, కానీ బట్ చాలామంది ఇలాంటి పరిస్థితి ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు. దట్స్ ట్రూ. దేవుడి దేవుడు నాకు అలాంటి ప్రాబ్లం లేదు కదా. ఈ విషయంలో మనం చాలా అదృష్టవంతులు, చాలా బ్లెస్డ్. చాలా. ఎందుకంటే మనం అంటున్నారు మీరు ఇంటర్తో ఆపేసారా? లేదు, నా ఉద్దేశం ఏంటంటే అలాంటి గవర్నమెంట్ జాబ్స్కి ఎక్కడ వచ్చే అవకాశం లేదు, లేదా యూనివర్సిటీ వరకు అయితే పోలేదు, బట్ డిగ్రీ వరకు చదువుకునే టైంలోనే నాకు అంత ఏదంటే నాకు ఆ తర్వాత హోప్ అయిపోయింది గవర్నమెంట్ జాబ్ మీద. 150 మార్కులకి 149 వస్తే అప్పుడు మన గురించి ఆలోచిస్తారేమో అన్న ఫీలింగ్ కలిగింది. బట్ స్టిల్ ట్రై చేశా, బట్ ఐ ఫెయిల్డ్. మీ నంబరు సివిల్ సర్వీసెస్లో ఇప్పుడు 90 లోపు ర్యాంక్ వస్తే, యూపీఎస్సీలో 90 లోపు ర్యాంక్ వస్తేనే ఓసీలకి ఒకటి ఇది లేదు అంటే అసలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు వాళ్ళు. ఆ లిస్ట్ ఎక్కడ మనకు కనిపించదు అసలు. సో నాకు అందుకని చదువుకునే వాళ్ళు చాలా ఇష్టం అండి, నాకు చాలా ఇష్టం చదువుకునే వాళ్ళు, బికాస్ దట్స్ నాట్ ఈజీ. అవును. ఇప్పుడైతే సపోజ్ మీకు సోనాక్షి సిన్హా గారితో యాక్ట్ చేసే ఆపర్చునిటీ వస్తే ఏంటి పరిస్థితి? మీద ఎన్ని రోజులు కావాలంటే అన్ని డేట్లు ఇస్తాడు అన్న, ఫ్రీగా వెళ్ళిపోతాను. కావాలంటే ఒక 100 టేకులైనా పర్లేదు, షార్ట్ పర్ఫెక్ట్గా రాదు. ఎందుకండి మీకు అంత ఇష్టం? చెప్పండి ఒకసారి నాకు. ఏదో ఉంటుంది మ్యామ్ ఆమెలో. ఏంటన్నా? అదేదో ఉంటుంది మ్యాజిక్. ఇష్టం ఏంటండి బాబు? బాగుంటుంది మ్యామ్ ఆవిడ. ఓకే, అంటే ఫేవరెట్ హీరోయిన్, ఫేవరెట్ తప్పలేదు డెఫినెట్ గా ఉంటారు, డౌటే ఉంది అందులోను, డౌటే లేదండి. అంటే మీకు ఎందుకు ఇష్టం అనేది ఉంటుంది కదా, అందుకు దేనికి అనేది నేను అడుగుతున్నా అంతే. బాగుంటుంది, ఎందుకో ఏదో ఉంటుంది మ్యామ్ ఆమెలో, అందుకు ఇష్టం. 100 వాయిస్లకు పైగా మీరు వాయిస్లు చెప్పగలరు కదండి కదా. రెగ్యులర్గా మీరు ఇచ్చేవి
చాలామంది వాయిస్లు ఇచ్చారు. నేను ఐ డోంట్ వాంట్ ఆస్క్ ఆల్ దోస్ థింగ్స్, ఎందుకంటే అది మళ్ళీ రిపీట్ అవుతుంది, లేదా ఎప్పుడు అడిగేదే కదా అని అనుకోకూడదు జనాలు, మీరు అనుకోకూడదు. సో ఇప్పటివరకు చేయని ఒక డిఫరెంట్ వాయిస్ ఏమైనా మాకోసం వినిపించగలుగుతారా? అంటే నేను అంటే ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ నేర్చుకుంటుంది. అంటే ఇంకా అందులో నాకు పర్ఫెక్షన్ కావాలంటే మురళీ శర్మ గారు ఈ సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్టులు నాకు చాలా ఇష్టం. సో మురళీ శర్మ గారు వాయిస్ నేను చాలా తక్కువ చేస్తాను బయట, ఎందుకంటే నా మీద నాకు కాన్ఫిడెన్స్ రాకపోతే నేను చేయను. నా మైండ్లో ఓకే నేను 100% ఎఫర్ట్ ఇస్తున్నాను అన్నప్పుడే నేను మైక్లో అయినా చేస్తా, బయట ఎక్కడైనా చేస్తా. సో మురళీ శర్మ గారిది భలే భలే మగాడువలో నాని వచ్చి సార్ నాకు తప్పైపోయింది సార్, నాకు ఒక చిన్న మధ్యమరుపు జబ్బు ఉందంటే మురళీ శర్మ గారి రియాక్షన్, ఎంత పెద్ద ప్రాబ్లం పెట్టుకుని అంత సింపుల్గా చెప్పేస్తానంటే, నాకు ఒక మొక్కను చూస్తేనే దాంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటో అర్థమవుతుంది. రేపు నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తే ఏదన్నా షాపింగ్ మాల్లో వదిలేవని గ్యారంటీ ఏంటి? ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు. అయినా నీ గురించి నేను వచ్చిన ప్రతిసారి నా కళ్ళ ముందే నువ్వు అరగంట వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే నాకు లోపల ఎలా ఉండేదో తెలుసా? పోయా వెళ్ళి ఇక్కడ నుంచి. సో ఈ టైప్లో ఉంటుంది. నిజంగా ఆ టైప్లో ఏంటి అలాగే ఉంటుంది. రియల్లీ నైస్ యాక్చువల్లీ. నేను ఆయనతో యాక్ట్ చేయగలిగే గొప్ప ఆపర్చునిటీ వచ్చింది. హిట్ సినిమాలో ఆయన నేను ముస్లిం కపుల్, అందులో మేము ఎగ్జాక్ట్లీ. సో నెక్స్ట్ హిట్ 2 వస్తుంది, దాంట్లో కూడా ఉన్నారు. హిట్ 1లో ఉన్న వాళ్ళు ఎవరు హిట్ 2లో ఉండట్లేదండి, అది చెప్పారు డైరెక్టర్. అప్పుడే చెప్పారు క్యారెక్టర్స్ అందులో ఉండే క్యారెక్టర్స్ ఇందులో ఉండవండి గ్యారంటీగా, ఎందుకంటే మురళీ శర్మ గారిని చంపేస్తారు కదా అందులో. సో ఆ క్యారెక్టర్ అక్కడ కట్టు, వాళ్ళ ఫ్యామిలీ అక్కడ లాజిక్ ఏం ఫాలో అవ్వరు కదా. అవును అవును. సో బేసిక్గా మీరు రాత్రి మనిషి. నైట్ నాకు ఎందుకో నైట్ ఎక్కువ మేలుకోవడం ఇష్టం. విక్రమ్ గారు చెప్పినట్టు ఆయన అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు. నైట్ లైఫ్ బాగా ఇష్టం నాకు ఎందుకో తెలీదు. అంటే చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయింది. ఇంట్లో పడుకోవడం కూడా మేము డేట్ మారితే కానీ పడుకునేవాళ్ళం కాదు. 1 o'clock అలా అయ్యేది, అదే అలవాటు అయిపోయింది. ఇక్కడికి వచ్చాక, హైదరాబాద్ వచ్చాక ఇంకా ఫ్రెండ్స్ అని ఇంకా అలా కూర్చోవడం, మాట్లాడుకోవడం. ఫుడ్ అస్సలు సరిగా తినండి అండి. ఒక్క దోశ పెట్టుకుని ఆ దోశకి పచ్చడి, పొడి, సాంబారు అన్నీ ఉండాలండి అక్కడ. కానీ అన్నీ ఇలా టచ్ చేసి అది కూడా ఒక్క దోశ తింటారట. ఎవరు చెప్పారు మీకు? ఇందాక ఇంట్లో వాళ్ళు చెప్పారని అని అన్నారు, నువ్వు అది క్యాచ్ చేయలేదు మాటల్లో. అంటే మీ ఇద్దరిది చాలా వరకు కొన్ని నెట్లో దొరికాయి, కొన్ని మీ ఫ్రెండ్స్ చెప్పారు, కొన్ని మీకు తెలిసిన వాళ్ళు ఇంకొకళ్ళు చెప్పారు. అలా మీరేనా వర్కౌట్ చేసి గ్రౌండ్ వర్క్ మేము కూడా చేస్తామండి కొద్దో గొప్ప. గ్రౌండ్ వర్క్ కాదండి, మరీ దారుణం కాకపోతే సాంబారు, పొడి, పచ్చడి అన్నీ ఉండాలి. మీరు తినేది ఇంత ముక్క అంటే నాకు కొంచెం తక్కువ తిన్నాం అలవాటు, దాంట్లో అన్ని కొంచెం కాదుట మరి, అసలు ఇంత రైస్టా ఇంతేట డైట్ చేస్తారు. లేకపోతే అన్న ఈ రోజుకి అంత ఫిట్ గా అంత స్ట్రాంగ్ గా ఉండడానికి ఈ రోజుకి భూమి పుట్టినప్పుడు పుట్టినాను అన్నట్టు చెప్పావు. ఇంకమ్మా ఏదైనా మాట్లాడండి, ఏజ్ గురించి మాట్లాడద్దాం అంతే కదా సార్. ఏముంటుంది మేము బాడీకే మేము ఏజ్. నిజం, డౌట్ లేదు అందులో. నాకు తక్కువ తినడం, దాంట్లో హాయిగా తినడం ఇష్టం. నిజం, నేను విన్నాను ఆ విషయం. నువ్వు చెప్పిన దాంట్లోంచి ఇప్పుడు కొత్త పాయింట్ రాశారు, నెక్స్ట్ అది క్వశ్చన్ గా మారిపోతుంది. లేదు లేదండి, ఇంకా ఎన్ని పేజీలు ఉన్నాయి? లేదు 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 లేదు. సెల్లర్ 1 కన్నా వచ్చారా? పోనీ 2 నుంచి పార్కింగ్ సెకండ్ ఫ్లోర్కి వచ్చారు కింద. లేదు లేదు, ఒక్క సెకండ్. చిరంజీవి గారిని యాక్చువల్లీ మీరు 2-3 సార్లు ఇంటర్వ్యూ చేయడం జరిగింది కదా, బట్ అతి తక్కువ మందికి అలాంటి అవకాశం దొరుకుతుందండి. యు ఆర్ రియల్లీ బ్లెస్డ్. అవునండి, ఆ విషయంలో అంటే నేను చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి, ఆయన ఫస్ట్ టైం చూసినప్పుడు అసలు షివర్ అయిపోయాను. అండ్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూ టైంలో ఆయన ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాం కదా, సో అట్లా ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆయనది పాల్గొలే. సార్ ఎక్కడ అని అడిగారు. అంటే నేను షివర్ అవుతుంటే ఆయన కంఫర్ట్ జోన్లోకి తీసుకెళ్ళడానికి, ఏం టెన్షన్ పడొద్దమ్మా, మా నాన్న ఏం చేస్తుంటారు, ఏడు వరకు చదువుకున్నావు, వెరీ గుడ్ వెరీ గుడ్, మొదలు పెడదామా సార్? సార్ నాది అక్కడే సార్, మీ పాలకొల్లు పక్కన భీమవరం అనగానే ఆయన భీమవరం పక్కన పాలకొల్లు పక్కన ఇంకా నర్వస్ అవుతున్నావా? సో అప్పుడు ఇంకా నర్వస్ అయ్యా. బట్ అదొక గ్రేట్ అచీవ్మెంట్గా ఫీల్ అవుతానండి చిరంజీవి గారిని కలవడం. నాకు ఇప్పుడు ఆ మూమెంట్ ఊహించుకుంటుంటేనే అరే భలే భలే ఫీలింగ్ అది.
అండ్ ఈవెన్ బాలయ్య బాబు గారిని కలిసినప్పుడు కూడా అమ్మో లెజెండ్స్ని కలిసారు కదా మీ ఇద్దరు అసలు. నేను ఒక ఈవెంట్ చేశాను మ్యామ్ బాలయ్య బాబు గారిది, అవునా? గౌతమి పుత్ర శాతకర్ణి అని మూవీ రిలీజ్ టైంలో ధైర్యంగా చేశాను. కొంచెం భయపడుతూనే చేశాను. బట్ సార్ మీరు పర్మిషన్ ఇస్తే కొంచెం మీ గురించి అనగానే అన్నాడు. సార్ ఇలా నందమూరి నటసింహం అది ఇది అన్నీ చెప్పాను. చూస్తున్నారు ఆయన, ఇంకా ఆయన నేను చూడటం మానేసి నేను మొత్తం అన్ని చదివేసి అంతా అయిపోయింది. ఈవెంట్ బాగా వచ్చింది, బాగా చేశారు వాళ్ళు అని అన్నారట. వెళ్ళేటప్పుడు ఒక పిక్ దిగారు, కొంచెం భయంగా ఇలా నిలబడ్డాను. అన్నారు, తీసుకుని అయిపోయింది. మీరండి ఎప్పుడు కలిసారు ఆయన్ని? గౌతమి పుత్ర శాతకర్ణి మీరు అప్పుడేనా? ఇంటి మీద సాంగ్ షూటింగ్ టైంలో షూటింగ్కి కూడా వెళ్ళాం మేము. అది మాది 10th యానివర్సరీ రెడ్ ఎఫ్ఎం తెలుగు. రైట్. సో 10th యానివర్సరీకి సెట్స్లో కేక్ కట్ చేపిద్దామని వెళ్ళాం. క్రిష్ అన్న నాకు బాగా తెలుసు ఆ టైంలో, డైరెక్టర్ క్రిష్ గారు. ఓకే. సో ఫోన్ చేసా, అన్న ఇట్లా అంటే వద్దు షూట్లో ఉన్నా రావద్దు, అసలు కుదరదు, సెట్ అవ్వదు. లేదన్నా నేను వచ్చేస్తున్నా అంటే రావద్దని చెప్తుంటే నీకు కదా అని వెళ్ళిపోయా. ఇంకా మేము ఫస్ట్ వెళ్ళిపోయా, అన్న గేట్ దగ్గర ఉన్నా ఆయనే ముందు చాలా సీరియస్గా ఉంటారు, మీరు ఆయనతో అలా వచ్చేస్తా అని చెప్పారా? గేట్ దగ్గర ఉన్నా అంటే నీకు ఎన్నిసార్లు చెప్పాను సూర్య అసలు రావద్దని. లేదన్నా నేను ఇక్కడే ఉన్నానంటే ఫోన్ కట్ చేసి మళ్ళీ ఫోన్ చేస్తే సర్లే ఉండు అసిస్టెంట్ని పంపిస్తానని అసిస్టెంట్ని పంపించి లోపలికి తీసుకెళ్ళారు. అండ్ క్రిష్ గారితో కేక్ కట్ చేయించేసాం. అండ్ వీడియో బయట తీసుకున్న తర్వాత అన్న షూటింగ్ ఏమవుతుంది అంటే ఇంక మీద సాంగ్ షూట్ అవుతుందని. బాలయ్య బాబు గారు ఉన్నారు, మీకు నాకు సంబంధం లేదు, మీరు వెళ్ళి అడుగుతారంటే అడగండి, నా పేరు చెప్తే మాత్రం బాగోదు. తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి అంటే వెయిట్ చేసి ఫైనల్లీ అదొక మంచి ఆయనతో ఆల్మోస్ట్ ఒక డే ఉన్నాం. మార్నింగ్ 11 to ఈవినింగ్ 4 వరకు ఆయన గురించి ఏదో లైవ్గా చూసాం ఆయన్ని, అంటే ఒక డే అంతా. ఓకే. భయంగా దూరం. సింహాన్ని బోన్లోంచి చూడడం వేరు, డైరెక్ట్గా చూడడం వేరు. అది ఒక థ్రిల్లింగ్, ఒక ఎక్సైట్మెంట్ బాలయ్య బాబు గారు అంటే. అండ్ మీ రెడ్ ఎఫ్ఎం ఆఫీస్ కొత్తగా ఎవరైనా జూనియర్స్ వస్తే ఆడేసుకుంటారంట మీరు? అడగండి మేడం, ఈ విషయం గట్టిగా అడగండి కదా. అంటే మీకు సంబంధం లేదా? అంటే నన్నే కదా ఆడుకుంటారు. ఫస్ట్ అప్పుడు సరే, ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారంట కదా? మేము అసలు ఎవరిని ఆడుకోం మేడం. ఏ లేదు మేమిద్దరం అందరం కూర్చుంటాం, టీం అందరం కూర్చుంటాం, ప్రోగ్రామింగ్ టీం అందరం కూర్చుంటాం. ఓకే. వాళ్ళకి ఇంక ఎవరికి నచ్చింది వాళ్ళు అడుగుతారు, వాళ్ళు చేయాలి. ఓహో. కొన్నిసార్లు మేము అడిగే మాకు పనిష్మెంట్గా ఉంటాయి, తర్వాత రిలీజ్ అవుతాం. మీరు ఎన్నడైందండి? ఆల్మోస్ట్ 8 years. 8 years అయిందా? మీరండి? నేను 2010 నుంచి ఉన్నాను మేము రెడ్ ఎఫ్ఎంలో. అన్న 11 10 ఏళ్ళు. అదేందన్నా? అదే 11. సార్ నిజం చెప్పండి, మీ కెరీర్ ఇద్దరిది ఒక 2-3 years డిఫరెన్స్ ఉంది మీ ఇద్దరికి కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బోర్ కొట్టలేదా మీకు ఈ రోజున? కానీ ఎవ్రీడే అప్డేటెడ్ జాబ్ కదండి ఇది. రోజు లైఫ్ చేంజ్ అవుతుంటుంది, రోజు న్యూస్ చేంజ్ అవుతుంటుంది, రోజు సైకిల్ చేంజ్ అవుతుంటుంది. సో సేమ్ లైక్ అ టీచర్ అండి, డైలీ మనం ప్రిపేర్ అవ్వాలి, మనల్ని మనం అప్డేట్ చేసుకోవాలి, జనాల ముందు ప్రజెంట్ చేయాలి. ఎవ్రీడే అప్డేటెడ్ ఉంటాం కదా మేడం. సో అది బోర్ కొట్టదు. రోజు వెళ్ళి చేసే ఒకే పని అయితే బోర్ కొట్టుండొచ్చు. పైగా మనసుకు నచ్చిన జాబ్ ఎప్పటికీ బోర్ కొట్టదని నా ఫీలింగ్. కాలర్ ఇంటరాక్షన్ ఉంటుంది, టాపిక్స్ బట్టి చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటాం, సాంగ్స్ అసలు తెలియదు షో అయిపోయినట్టు కూడా. మీ షోస్కి సంబంధించి కాకుండా అపార్ట్ ఫ్రమ్ దిస్ యువర్ షో అదర్ రైటింగ్స్ కూడా మీరు ఏమైనా చేస్తూ ఉంటారా? స్టోరీ రైటింగ్ కానీ లేకపోతే వాట్ ఎవర్ డైలాగ్ రైటింగ్ కానీ? అంటే నేను ఈవెంట్స్ చేస్తూ ఉంటాను మ్యామ్, హోస్టింగ్ వెళ్తుంటాను. ఓకే. డబ్బింగ్స్ ఉంటే డబ్బింగ్స్ వెళ్తాను, ఎవరైనా యాడ్స్కి పిలిస్తే యాడ్స్కి వాయిస్ చెప్పడానికి వెళ్తాను. యాక్టింగ్ ఒకటి ఇప్పుడు అవుతున్నాయి. నేను ఒక 4-5 సినిమాలు చేశాను, చిన్న క్యారెక్టర్స్. ఓకే. అప్పుడైతే సరదాగా చేశాను, ఇప్పుడు కొంచెం ఇంకా సీరియస్గా చేద్దామని ప్లాన్లో ఉన్నాను, అంటే ఆర్టిస్ట్ అవుదామని. మీరిద్దరూ కలిసి చేసిన షోస్ కూడా ఉన్నట్టున్నాయి కదండి బయట మా రెడ్ ఎఫ్ఎం యాక్టివిటీస్ ఉంటాయండి, అవుట్డోర్. ఓకే. మాల్ యాక్టివిటీస్ అవి ఉంటాయి, రెడ్ ఎఫ్ఎం స్పెషల్ సాంగ్స్ అవి, డాన్సెస్ అవి ఉంటాయి. అండ్ సేమ్ నేను కూడా అంటే నేను సీరియస్ యాక్టింగ్, బయట మిమిక్రీ ఈవెంట్స్, యాక్టింగ్ హోస్టింగ్ ఈవెంట్స్, డబ్బింగ్ అండ్ స్టోరీస్ రాస్తా నేను, అంటే స్క్రీన్ ప్లే రాస్తా బయట షార్ట్ ఫిల్మ్స్కి వీటికి, అండ్ వాయిస్ ఓవర్స్ బయట TV9 ఇవన్నీ. అంటే నాకు రూపాయి సంపాదించుకోవడానికి వచ్చిన ఏ ఆపర్చునిటీని వదలను, దానికి ఏదో ఒకలాగా టైం కేటాయించి చేయడానికి ట్రై చేస్తాను. కష్టపడి వచ్చిన ఆపర్చునిటీని డెఫినెట్గా అది ఫ్రూట్ఫుల్ చేసుకోవడానికి మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉంటారు అనేది దట్స్ ట్రూ యాక్చువల్లీ. సార్
ఇప్పుడు మీ ఇద్దరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇద్దరు కూడా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారు, సీరియస్గా కెరియర్ని స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు. ఆల్రెడీ అఫ్కోర్స్ మీరు ఇంతకుముందు చేసి ఉండొచ్చు, మీకు కూడా కొన్ని ఆపర్చునిటీస్ వచ్చి ఉండొచ్చు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. అన్న అందరికీ నమస్తే అన్న. మేము చాలా సీరియస్గా ట్రై చేస్తున్నాం అన్న. అంటే మాకెవరు అవకాశాలు ఇవ్వట్లేదు అన్న, చాలా సీరియస్గా ట్రై చేస్తున్నాం. సో మీ దగ్గరికి వచ్చి ఆడిషన్ ఇవ్వలేకపోయినా ఇదే ఆడిషన్గా తీసుకోండి అన్న. సో యాక్టింగ్ రిలేటెడ్ ఎలాంటి ఉన్నా ఆర్ఎల్స్ మా క్యారెక్టరైజేషన్కి మీరు రాసుకున్న స్క్రిప్ట్లో ఏదో ఒక క్యారెక్టర్ సింక్ అవుతుంది అని అనిపించిన, సో మేము సోషల్ మీడియాలో ఎప్పుడూ అవైలబుల్గానే ఉంటాం. మాకు జస్ట్ ఒక మెసేజ్ పెడితే మీరు రమ్మనుకుండానే మేము మీద ఆఫీస్ దగ్గరికి వచ్చి కూర్చుంటాం. సూపర్. సేమ్ కాపీ పేస్ట్ సార్. కానీ నిజం సార్, మనం అడగకపోతే ఇప్పుడు మన దగ్గరికి వచ్చే ఆపర్చునిటీ ఎలాగో మనం చేస్తాం, అది వేరే సంగతి. ఈవెన్ నేను కూడా ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి నేను నా సంగతి కూడా చెప్తున్నాను. నాకు భరణి గారు ఒకటే అన్నారు, మనల్ని పిలిచి ఎవ్వడు ఇవ్వడు, నువ్వు ఒక దాని ఉన్నావు అని 10 మందికి తెలియాలంటే సార్ నేను చేస్తాను సార్, ఒక అవకాశం ఇవ్వండి. అడగడంలో తప్పు లేదు, అడగడానికి సిగ్గుపడక అంజలి అన్నారు. సో నేను ఏదో పాడతా తీగ లాంటి ఒక స్టేజ్ మీద బ్రహ్మానందం గారు ఏ పాట వచ్చినా నాకు మాకి అన్నట్టుగా ఏదో చెప్తున్నారు చూసారా, అలా ఇప్పుడు నేను చెప్పాల్సి వస్తుంది. చెప్పండి మీ ఎక్స్పీరియన్స్. వెన్ ఐ వాజ్ ఇన్ TV9 ఈ ఫిలిం అరవింద్తో మొదలైందండి నా కెరీర్. మా మామ పాట. సో అలా చిన్న క్యారెక్టర్స్ చేస్తూ ఇప్పుడు మెయిన్ లీడ్స్ అవి చేస్తున్నాను. బట్ మనం అడగకపోతే మాత్రం నిజంగానే మనం అక్కడ ఉన్నామని తెలియదు సార్. ఎందుకంటే చాలా మంది ఏంటంటే వీళ్ళు ఫిలిమ్స్ ఇంట్రెస్టెడ్ ఉన్నారో లేరో అన్న థాట్ లో ఉంటారు, వాళ్ళకి మైండ్ లో మనం ఉన్నా కూడా. అవును. సో మళ్ళీ అడిగితే వాళ్ళు చాలా మంది అడిగి రిజెక్ట్ చేయించుకోవడం చాలా మందికి ఇష్టం ఉండదు. సో కాబట్టి చాలా మంది అడగరు. సో సార్ మేము ఆల్వేస్ అవైలబుల్ సార్. యాక్టింగ్ అంటే అసలు ప్రాణం ఇచ్చేస్తాం, ఎనీ టైం ఎనీ డే. చాలా వరకు ఏమంటారంటే అయ్యో అసలు ఆ టైంలో మీరు నాకు గుర్తు రాలేదమ్మా, నేను ఫ్లోలో. పెద్ద సముద్రం అండి ఇది. ఎందుకంటే ప్రతిరోజు మనం ఒకళ్ళు ఉన్నాము అని ఒకళ్ళు గుర్తు లేకపోతే ఆ క్యారెక్టర్ రాసేప్పుడు మనం గుర్తు రాకుండా ఇంకొకళ్ళు ఎవరో గుర్తొచ్చారంటే వాళ్ళు ఫిక్స్ అయిపోతారు వాళ్ళు. సో దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ అనమాట. హోప్ఫుల్లీ చూడాలి మ్యామ్, ఈ ఇయర్ గాడ్ స్పేస్ మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నాము. ఈ కోవిడ్ ఒకటి కొంచెం తగ్గిపోవాలి. మీరేంటి పర్టికులర్ గా విలనే చేస్తానని పట్టుకున్నారు? అవునా? నాకు నెగిటివ్ షేడ్స్ చాలా ఇష్టం మేడం. ఓకే. బికాజ్ నెగిటివ్ షేడ్స్ ఏంటంటే ఏదన్నా సరే చెడు చాలా ఫాస్ట్గా వెళ్తుంది అంటారు కదా. సో నెగిటివ్ షేడ్ ద్వారా జనాలకి చాలా త్వరగా రీచ్ అవుతాం అనేది నా ఫీలింగ్. పైగా పాజిటివ్ క్యారెక్టర్స్ ఏంటంటే పాజిటివ్ క్యారెక్టర్స్ చేసేవాళ్ళు చాలా మంది కాంపిటీషన్ ఉన్నారు. బట్ నెగిటివ్ అనేసరికి చాలా మంది ఇష్టపడరు, అమ్మో జనాల్లో నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. కానీ నాకు నెగిటివే ఇష్టం. ఓకే రైట్. అంటే ద థింగ్ ఈజ్, ఇప్పుడు జబర్దస్త్ మీద ఆ స్టేజ్ దాని మీద వచ్చిన ప్రతి ఒక్కరూ చాలా బిజీ అయ్యారు, తర్వాత ఆపర్చునిటీస్ అంత బాగా వచ్చాయి. సో మీరేమన్నా ట్రై చేయడం జరిగిందండి? మీరు కానీ జబర్దస్త్? నేను జబర్దస్త్ ట్రై చేయలేదండి. అంటే నాకు కొన్ని రూల్స్ అండ్ కాంప్లికేషన్స్ ఉంటాయి అంటే నేను మైండ్లో. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చూడాలి అనేది నా ఫీలింగ్. అండ్ స్టార్టింగ్ జబర్దస్త్ అందరూ చూసేవారు, అండ్ మెల్లమెల్లగా దాని క్రైటీరియా చేంజ్ అయింది కాబట్టి నేను కూడా నా మైండ్ సెట్ మార్చుకున్నా. బట్ ఈవెన్ ఇప్పుడు నాకు జబర్దస్త్ ఆపర్చునిటీ వచ్చినా ఐ విల్ డూ. అంటే అది నాకు ఒక ప్రొఫెషన్ లాంటిది అంతే. ఏం సార్ మీరు అటువైపు దానికి మేము వెళ్ళాలని యాంకర్ శశి ఉన్నాడు కదా, తను నా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్. రైట్. తనకి నాకు కలిపి ఒక గ్రూప్ ఇచ్చారు, ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోండి, మంచి స్కిట్స్తో రండి ఒక 2-3 అన్నారు. ట్రై చేసాము. తర్వాత మధ్యలో కొన్ని రీజన్స్ వల్ల నేను వచ్చాను. తర్వాత శశి కొద్ది రోజులు చేశాడు, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నట్లేదు. రైట్. ఇప్పుడు ఎవరైనా ఆర్జెస్గా రావాలి అని అనుకునే వాళ్ళకి మీ వైపు నుంచి మీరేం చెప్తారు? మీరిద్దరు సపరేట్గా. బేసిక్గా ఇంట్రెస్ట్ ఉండాలి మ్యామ్, ఆ ప్యాషన్ ఉండాలి. కొంతమంది అంటూ ఉంటారు మీది మంచి బేస్ వస్తుంది, మాది పేలగా ఉంటుంది, గుడ్ వాయిస్ బ్యాడ్ వాయిస్ అంటుంటారు. మా గురువు గారు ఒక ఆయన ఉన్నారు, జనార్దన్ గారు, ఆయన చెప్తూ ఉంటారు. ఆయన చెప్తూ ఉంటారు, గుడ్ వాయిస్ బ్యాడ్ వాయిస్ ఏమి ఉండదు, వాయిసే ఉంటుంది. నువ్వు ఇచ్చే ప్రజెంటేషను మాడ్యులేట్ చేసి నువ్వు ఇచ్చే ప్రజెంటేషన్ బట్టి అది మంచిగా ఉందా ఉండదా అనేది ఉంటుంది. గుడ్ వాయిస్ బ్యాడ్ వాయిస్ అనేది ఉండదు అని చెప్పారు ఆయన. సో బేసిక్గా ఆ ఇంట్రెస్ట్, ఇష్టం ఉండాలి. ఆ ఇష్టం ఉంటే మంచి అవుట్పుట్ మనం ఇవ్వగలుగుతాం. ట్రై చేస్తూ ఉండాలి. ఓకే.
ఇష్టంతో పాటు కష్టపడే లక్షణం కూడా ఉండాలి మేడం, డెఫినెట్గా ఉండాలి. అండ్ అంటే ఆ సిచ్యువేషన్లో, ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో ఆర్ఎల్స్ పర్టికులర్ టాపిక్కి తగ్గట్టు నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు అనేది ఆర్జేయింగ్. బికాస్ ఆర్జేయింగ్ అండ్ రేడియో అనేది 1-to-1 కాంటాక్ట్ మేడం. ఇప్పుడు మీరు వింటున్నప్పుడు మేము మాట్లాడేది మీకు మాత్రమే కనెక్ట్ అవ్వగలగాలి. అరే నాతోనే మాట్లాడుతున్నాడు, ఆర్ఎల్స్ నా గురించే మాట్లాడుతున్నాడు. సో ఈ ఎసెన్స్ అండ్ ఇది ఎవరైతే ఇస్తారో ఈ ఫ్లేవర్, డెఫినెట్గా వాళ్ళు ఆర్జేగా మంచి సక్సెస్ అవుతారు. అండ్ కొంచెం ట్రై చేస్తూనే ఉండాలి మ్యామ్. టైం ఇవ్వాలి మేడం. ఏది ఈజీగా రాదు. ఇప్పట్లో ఇంకా కష్టం అయిపోయింది. ఇంకా మీలాగా మల్టీ టాలెంటెడ్ అయితే తప్ప దొరికే అవకాశం. మల్టీ టాస్కింగ్ ఇది ఒక్క పనే చేస్తానంటే అవ్వట్లేదు. ఇప్పుడు మా వాళ్ళు ఎవరైనా ఆడిషన్కి వచ్చినా కూడా వాళ్ళలో మల్టీ అయినా కాదా, ఓన్లీ ఆర్జేయింగ్ చేస్తానంటే తీసుకోవట్లేదు. ట్రూ. ఈవెన్ ఇప్పుడు రాజాన్ ఉన్న హీ కెన్ రైట్, ఆర్జేయింగ్, హోస్టింగ్, సౌండ్ ఇంజనీరింగ్. నేను కూడా సౌండ్ ఇంజనీరింగ్, రైటింగ్, ఆర్జేయింగ్, క్రియేటివ్ కాన్సెప్ట్స్, ఇట్లా మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము చేయగలం. ఓకే, మేము అన్నీ చేస్తాం మ్యామ్. అంటే ఇప్పుడు అలా అయిపోయింది, డిజిటల్ స్ట్రాంగ్ అయినప్పటి నుంచి. అది మన మంచికే యాక్చువల్గా. సో యాక్చువల్ చెప్పాలంటే థ్యాంక్ గాడ్ డిజిటల్ స్ట్రాంగ్ అయ్యాకే మా బక్రాస్ అన్ని బాగా వెళ్తున్నాయి. అంటే ఇది ఎవరు చేస్తారు అనేది కూడా తెలుస్తుంది జనాలు. అవును, ఎగ్జాక్ట్లీ. ఇంతకు అక్కడక్కడ గుర్తుపడుతున్నారు. అవును, అక్కడక్కడే ఏంటి మిమ్మల్ని గుర్తుపట్టే కదా. ఆయన్ని పానీపూరి తినే అమ్మాయి వచ్చేసి మాదాపూర్లో ఏదో తినడానికి వెళ్తే, బర్గర్ అనుకుంటా తినడానికి వెళ్తే, మేము మీతో ఫోటో తీయించుకునే అమ్మాయి ఫోన్ కూడా తెచ్చుకోలేదు, నా ఫోన్లోనే తీసి పంపించారంట. ఫోన్ తెచ్చుకోలేదంటే చెప్పవే. అదే అనుకున్నా, నీ ఫోన్లో తీసి వాట్సాప్ చేసావా? వాట్సాప్ కదన్నా, ఇన్స్టాగ్రామ్లో. వాట్సాప్ నెంబర్లు ఏం కదన్నమా. అదే నేను అదే అనుకున్నా. ఇప్పుడు మీకు ఇంకొకటి 1 సెకండ్ ఊరు పీల్చుకన్నా. సో ప్లీజ్ కాదు కూడదు అని అనుకోండి. చాలా బాగా ఇస్తాడు తబలా. ఇంత ఎప్పుడు జరిగింది మేడం? మీరు ఎక్కడ పట్టుకొచ్చారు ఇన్ఫర్మేషన్? మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే రాజు గారు చాలా బాగా తబలా వాయిస్తారు. వీళ్ళిద్దరూ కూడా లైఫ్లో ఎంత కష్టపడ్డారో, ఎంత ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తారో, ఎంత పేరెంట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారో, ఎంత మంచి వాళ్ళు, అంతా టాలెంటెడ్. యా, ఐఎమ్ రియలీ సో ప్రౌడ్ ఆఫ్ యూ, బోత్ ఆఫ్ యూ. అన్నా తగిడదా ప్లీజ్ ప్లే చేయమంటారా? ఎస్. మరి నాకు ఎవరన్నా పాట పాడాలి. మీరు బాగా పాడతారు కదా. కాదు, మీ ఫీమేల్ వాయిస్ నాకు వినిపించకపోతే ఆడియన్స్ ఏమనుకుంటారు తెలుసా? వీళ్ళ టాలెంట్లో ఒకటి మిస్ అయ్యామనుకుంటారు. డౌట్ లేదు అందులో. మీరు ఫీమేల్ వాయిస్ మీరు చేయలేదు కదా. నేను చాలా రేర్ చేస్తారు. అదే అన్న పరిమళ ఆంటీ చేసినప్పుడు నేను పక్కింటి ఆంటీ చేస్తుంటా. మీ పేర్లు కూడా చాలా డిఫరెంట్ పెడతారు మీరే. పరంధాము, అమ్మాయి పేర్లు కూడా చాలా డిఫరెంట్ గా పెడతారు అసలు. 1 2 3 4. కాదు, ఈ టేస్ట్ అండి మీకు ఎప్పటి నుంచి, ఎంతకాలం? మీ గురువు గారు ఎవరు? కొంచెం వాళ్ళ గురించి. గురువు గారు ఎవరు లేరు మ్యామ్, ఓన్ ఇంట్రెస్ట్. అదేంటి గురువు ఎవరు లేకుండా ఎలా నేర్చుకున్నారు మీరు అసలు? హౌ? ప్లీజ్ నిజం చెప్పండి. ప్రధానికి ఇలా ఇలా అనుకోవడం అన్ని చెప్పకుండా ఇప్పించేశారు నన్ను. మరి సరే ముడి పెట్టండి అయితే. మీ ప్రతిదీ సీక్రెటే మీకు. ఆయన నవ్వు. మంచి పాట పాడన్నా. ఎక్కడ గోలా పాడతారు కదా. ఏహే ఊరుకోండి. వచ్చింది రాసుకున్నా. తడిక సూపర్ అసలు. ఏమైనా పాడితే నేను ప్లే చేస్తాను. నాకు రాదండి. ప్లీజ్ ఫస్ట్ నాకు ఈ విషయం చెప్పండి, మీరు ఎలా నేర్చుకున్నారు? ఓన్ ఇంట్రెస్ట్ మ్యామ్. మా నాన్నగారు హార్మోనియం, కీబోర్డ్ ప్లే చేసేవాళ్ళు. సో అలాగే నాకు వచ్చిందేమో మేబీ. నేను డ్రమ్స్, తబలా, కాంగో డ్రమ్స్ ఇవన్నీ ప్లే చేస్తాను. ప్లీజ్ టాలెంట్ ఉంది ఆసద్దు. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీ ఇద్దరు టాలెంట్ని అసలు మీరు ఏం చేస్తారు ఏంటి అనేది 10 మందికి తెలియజేయడం కోసమే నా ఉద్దేశం. దట్ ఈస్ ఓన్లీ ది రీజన్. అంటే ఇప్పుడు నీకు ఇందులో తాళాలు అవి తెలియవన్నా? నేను ప్లే చేస్తాను, తెలుసు నాకు, నడకలు అవి తెలుసు. అంటే ఓన్ ఇంట్రెస్ట్ అంటే అవి తెలుసా లేదా అని నేను ఒకసారి అడిగానండి. మీరు ఇక్కడ నవ్వుతారు, బయటికి వెళ్ళగిన పరిస్థితి ఊహించండి ఒకసారి. కొడుతున్నారు సార్. ఏమంటే నిజంగా అంత రౌడీయా? కొడతారా బయట? చిచి, నన్ను చూస్తే అలా కనిపిస్తాను. అదే మై రౌడీయిజం.
పాడాను. మీకు నచ్చిన అయ్యో భలేవారే. పర్లేదు. ఏహే, మీరు ఆ పాట పాడండి మేడం. పాడమని నన్ను పాడుతా తీయగల పాడారు కదా, అది పాడండి. ఎవరు నేనా? ఇది ఎక్కడ గోల, నా టాలెంట్ షోలా ఉంది ఇది. లేదు అంత సీన్ లేదండి నిజంగా. మీరే మీకు ఎలా అయితే అలా. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం జస్ట్ 1 minute, 1 minute. మీకు ఎలా అన్న ఏది పాట కావాలి. కూడా నువ్వే పాడితే నీకు కష్టమైద్ది. ఏ మీ లేడీ వాయిస్ కూడా ఊరుకోండి ఒకసారి మ్యామ్. ప్లీజ్ ఒక్కసారి వినిపించండి. కాదు లేడీ వాయిస్ చేస్తాను, బక్రా చేసేది. తమన్ గారికి కానీ- చేసినప్పుడు పాడావు కదండి. పాటకి దీనికి లేడీ వాయిస్ అంటలేదు నేను. తమన్ గారికి ఫోన్ చేసి బగ్రా చేసింది నన్ను. అవునా? పాట పాడి పాట పాడండి. నువ్వు బయటికి రా చెప్తాను చూసా. పాడతారు అన్నవాళ్ళు. నాకు పుట్టినరోజు జేజేలు తప్ప ఏం రాదు. అదే పాడు టైమింగ్లో. ఓకే ఎవరు ఆ వాయిస్ అంతా పాడనా? పాతది. పుట్టినరోజు అలా అయితే ఉండు, పాత పాట ఏదన్నా. అన్న నాకు ఆ పాట వచ్చు, చుక్కల్లోకి ఎక్కినాడు చక్కనుడు. ఓకే అర్థమైంది. పాడు అది మరి. బా చుక్కలకి చూపునే అర్థం చేసుకునేంత ఫ్రెండ్షిప్ మీ ఇద్దరు. ఇలా చూడగానే ఓకేనా, నాకు అర్థమైంది. మీరైతే పాటలు పాడతారు. మొన్న మధ్యన పాడానండి, ఆ తర్వాత కరోనా కేసెస్ తగ్గిపోయినాయి అన్నారని ఆపేసాను. That's ఇంక వేరే very nice పాట అండి. అన్నా. కానీ అంటే ఒక ప్రొఫెషనల్ గా నేర్చుకోవాలని ఆ సాంగ్ పెట్టండి మేము, నేను బాగా ప్లే చేస్తాను. ఏ పాట? కసిరారే. నిజమా? సూపర్ అండి. దీంతో పాటు ఇంకేమన్నా నేర్చుకున్నారా? డ్రమ్స్ కూడా ప్లే చేస్తాను నేను. 1 month థియరీ నేర్చుకున్నాను ఒక 2 పాటలకి. కానీ చాలా దూరం. ఆయన గురువుగారు రాము గారని నెల్లూరులో ఉంటారు. ఆయనకి కరెక్ట్గా తబలా వాయించడానికి ఫింగర్స్ ఉంటాయి. ఆయన హ్యాండ్ చాలా పాడతా తీయగల కూడా అప్పుడప్పుడు కనిపిస్తుంటారు. ఇలా ఉంటుంది మేము ఆయన హ్యాండ్స్. ఆయన చాలా తోపు. ఓకే రైట్. అసలు అలా చూస్తూ ఉండిపోతాం ఆయన ప్లే చేస్తుంటే. ఆయన దగ్గరికి ఒక 2 months వెళ్ళాను, 1-2 months. తర్వాత ఇటు వచ్చాను. ప్రాక్టీస్ లేదు, ప్రాక్టీస్ ఉంటే కొంచెం మంచిగా ప్లే చేస్తాం. అయ్యో భలేవారే. అప్పుడప్పుడు కూర్చుంటూ ఉంటాం ఫ్రెండ్స్, గానా బజానా. అవును కదా. నువ్వు పాడవే శాస్త్రి అని. విత్ మటన్ బిర్యానీ. కానీ ఒక్క విషయం చెప్పి క్లోజ్ చేద్దాం సార్. ఫైనల్గా మీరు లైఫ్ ఇప్పుడు ఎంతో చూసారు, లైఫ్ని 11 సంవత్సరాల పాటు ఆర్జేగా ఎంతో సాధించారు. బట్ ఇంకా ఏంటి కమింగ్ ఫ్యూచర్లో ఏమనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇంకా ఇది మిగిలిపోయిన నా లైఫ్లో మీరు కూడా ఆలోచించి పెట్టుకోండి. ఇలాగా మీరు చెప్పినట్టు ఇప్పుడు ఏజ్తో సంబంధం లేదని చెప్పారు కదా. True. పైలట్ అవ్వడానికి, ఐ మీన్ ఆ కోరిక తీర్చుకోవడానికి. Yes. అదొకటి పక్కా తీర్చుకుంటాను. ఫైనల్గా నా టార్గెట్ అయితే బిగ్ స్క్రీన్ మ్యామ్. మంచి ఆర్టిస్ట్ అవ్వాలి, మంచి క్యారెక్టర్స్ పడాలి అని వెయిట్ చేస్తాను. ట్రై చేస్తున్నాను. దేవుడి దయ వల్ల 1-2 ఉన్నాయి లూప్లో. కొంచెం ప్రూవ్ చేసుకోవాలి, నేర్చుకోవాలంటే నాకు నేర్చుకోవడం బాగా ఇష్టం. ఏదైనా తెలియని దాన్ని తెలుసు అని చెప్పి చెప్పడం, మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. తెలియని దాన్ని నేర్చుకోవడం బాగా ఇష్టం. సో యాక్టింగ్లో కూడా అన్నీ కొంచెం ఆర్జేయింగ్ ఎలా నేర్చుకున్నాను, యాక్టింగ్లో కూడా అవన్నీ నేర్చుకుని మెళుకోవాలంటారు కదా, మంచి ఆర్టిస్ట్కి సెటిల్ అవుదాం అంతే నా డ్రీమ్ ఫైనల్గా. సూపర్. సో నేను కూడా అంతేనండి, వాంట్ టు బికమ్ అన్ యాక్టర్. సో మంచి క్యారెక్టర్స్ పడాలి అండ్ మంచిగా బిగ్ స్క్రీన్ మీద సినిమాలు పడాలి. అండ్ ఎస్, నా పేరెంట్స్కి ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలి. అండ్ వాళ్ళకున్న చిన్న కోరికలు, నాకున్న చిన్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలి అంతే. సూపర్. పెద్ద కోరికలు ఏం లేదు మ్యామ్, అంతే ఫ్లోలో వెళ్ళిపోవడం, హ్యాపీగా ఉండడం. పెద్ద కోరికలు ఏం కదా, సొంతంగా ఫ్లైట్ కొనుక్కోవాలి, తోలాలి కదా మీకా విష్ యూ ఆల్ సక్సెస్ అండి. మీరు అనుకున్నట్టుగా నిజంగా ఎన్నో మంచి క్యారెక్టర్స్ మీ ఇద్దరికి రావాలని ఐ డ్రీమ్ నుంచి మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మేము చాలా దగ్గరకి
అంటే చాలా ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటాం ఎవరన్నా పిలిచినప్పుడు. అయ్యో మీరు మీరు భయపెట్టినట్టు ఎవరు భయపెట్టలేదు. మీలాగా భయపెట్టలేదు ఎవరు. ఒకటి అండ్ ఇంకొకటి ఏంటంటే అంటే మిగిలిన ఇంటర్వ్యూస్కి అండ్ ఈ ఇంటర్వ్యూకి ఉన్న రెండోది అడిగే క్వశ్చన్ మేము ప్రెడిక్ట్ చేయగలుగుతాం. మిగిలిన చోట్ల ఒక దీని గురించి అడుగుతున్నారు, దీని గురించి బట్ మీరు క్వశ్చన్ కంప్లీట్ ప్రతి క్వశ్చన్ క్లైమాక్స్ లా ఉంది. కేజీఎఫ్ ఎలివేషన్ లా ఉంది. అయ్యో. కానీ నేను కూడా నా పర్సనల్ విషయాలు ఎక్కడ షేర్ చేయలేదు. ఐఎమ్ సారీ ఇఫ్ ఐ ట్రబుల్ యూ. కానీ ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తీసుకోవాలనుకున్నాను. కానీ మీరు కొన్ని క్వశ్చన్స్ అంటే కొంచెం ఎమోషనల్గా అడిగారు, కొన్ని ఇటు అడిగారు. ఫుల్ లైఫ్ కవర్ చేశారు, మొత్తం కవర్ చేశారు. మేము కూడా చాలా ట్రై బాగా దొరికే ఛాన్సే లేదు. బాగా ఎంజాయ్ చేశాను మీ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆల్ ది వెరీ బెస్ట్ టు మ్యామ్. మీరు కూడా మంచి ఆర్టిస్ట్ అవ్వాలి. థ్యాంక్ యూ సార్. హలో అండి, అందరికీ నమస్కారం. నేను ఆర్జే రాజ్ ఫ్రమ్ రెడ్ ఎఫ్ఎం రేడియో. అంజలి గారితో నా ఇంటర్వ్యూని మీరు చూడండి ఐ డ్రీమ్స్లో. ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హాయ్ అండి, నేను మీ ఆర్జే సూర్య ఫ్రమ్ సూపర్ హిట్స్ 93.5 రెడ్ ఎఫ్ఎం అండ్ అలాగే ఆన్ స్క్రీన్ కొండబాబు ఇన్ TV9. సో మా ఇంటర్వ్యూని ఐ డ్రీమ్స్ విత్ అంజలి గారితో చూడండి. నాన్న ఐ డ్రీమ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన గంట ఉంటుంది, టపేన్ మంది కొట్టండి అంటే ఎవరి నోటిఫికేషన్ మీకే వస్తుంది. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share, and subscribe to the channel. And don't forget to subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.